సాయి జగన్మాత దివ్య పాదారవిందాలకు శతసహస్ర వందనాలు. సార్వరీనామ సంవత్సర దసరా నవరాత్రుల శుభ సందర్భంగా సాయిమాత దివ్య అనుగ్రహ కటాక్షం మనకు అందిస్తున్న కార్యక్రమం సద్గుణ సౌందర్యం. స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య కులమత భేదాలు లేకుండా మనందరిలో శక్తి రూపంలో ఉన్న సాయి జగజ్జనని మనల్ని నడుపుతున్నది. మరి ఆ దివ్యశక్తి మనలో ఉన్నప్పుడు మనలో దివ్యమైన గుణాలు అభివృద్ధి అవ్వాలి. సద్గుణాలే మనకు సౌందర్యాన్ని, అందాన్ని అందిస్తాయి. దాక్షిణ్యం విరూపామపి స్త్రియం భూషయతి, సురూపామపి అదాక్షిణ్యం దూషయతి. మంచి ప్రవర్తన, మంచి గుణాలు కురూపికి కూడా అందాన్ని తీసుకొచ్చే భూషణాలు. అవే మంచి గుణాలు లోపిస్తే అందమైన స్త్రీ కూడా దూషించబడుతుంది. స్త్రీలకే కాదు, అందరికీ ఈ సద్గుణాల ద్వారానే భగవంతుని సాక్షాత్కారం కూడా సఫలమవుతుంది. మంచి గుణాలు మనకి ఎలా ఆనందాన్ని అందిస్తాయో, మన పరివర్తనకు మూలమైన సద్గుణాలను స్వామి మనలో ఎలా పోషిస్తారో నవరాత్రులలో ఈరోజు మనతో వారి అనుభవాలను, ఆలోచనలను పంచుకోబోతున్నారు శ్రీమతి పద్మలత గారు. ఒరిస్సా భువనేశ్వర్ వాస్తవ్యులైన శ్రీమతి పద్మలత గారు గత 40 సంవత్సరాలుగా స్వామి సాన్నిధ్యంలో ఉంటూ ఎన్నో సేవల్లో పాల్గొంటున్న అదృష్టవంతులు. ఒక బాలవికాస్ గురువుగా తమ సేవలను మొదలుపెట్టి ఒరిస్సా రాష్ట్ర బాలవికాస్ మహిళా విభాగాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం సద్గుణ సౌందర్యంలో సహానుభూతి గురించి వారి అనుభవాలను, ఆలోచనలను వారి ద్వారానే తెలుసుకుందాం. సాయిరాం పద్మలత గారు. సాయిరాం స్వప్న. ఈరోజు సద్గుణ సౌందర్య కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము రేడియో సాయి స్టూడియోస్ నుంచి. మరి స్వామి సానుభూతి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మీ ఆలోచనల్ని, మీ అనుభవాలను కూడా మన శ్రోతలతో పంచుకుంటారండి? తప్పకుండా అండి. మనందరి హృదయేశ్వరుడైన సాయినారాయణుడి పాదపద్మాలకి భక్తి, ప్రేమ మరియు కృతజ్ఞతాపూర్వకమైన నమస్సుమాంజళుని అందిస్తూ నన్ను నేను సంపూర్ణంగా ఆయన పాదాలకి సమర్పించుకొని సాష్టాంగ ప్రణిపాతంని అందిస్తూ రేడియో సాయి తెలుగు ప్రేక్షక మహాశైలకు, గురుతుల్యులు, జ్ఞానదీపికలు, ఎందరో మహానుభావులు అందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధా భక్తులతో హృదయపూర్వకంగా భక్తి విధేయతతో వందనాలు, సాయిరాము తెలుపుకుంటూ ఇవాళ స్వామి దయచే మాట్లాడగలిగే సువర్ణ అవకాశాన్ని స్వామి ప్రసాదించినందుకు రేడియో సాయి సభ్యులందరికీ, కార్య నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిరాం. సాయిరాం ఆంటీ. మరి ఈ సానుభూతి అన్న పదానికి అర్థం, అంతరార్థం, మీ ఆలోచనల్ని మాతో పంచుకుంటారా ముందుగా? తప్పకుండా. ఇవాళ ఈ సానుభూతి అనే అనుభూతి లేదా ఒక గుణం అని అనుకుందాం, దాని మీద ఆలోచించే అవకాశాన్ని స్వామి కల్పించారు. స్వామి మనలోనే నిండి ఉండి మన నుండి ఆయనే మాట్లాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనం సానుభూతి అన్న పదానికి ఇంగ్లీష్ లో ఫెలో ఫీలింగ్, సింపతి అని అంటూ ఉంటాం. ఇంగ్లీష్ లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, ఎంపతి విదౌట్ సింపతి ఈజ్ వెరీ డేంజరస్, సింపతి విదౌట్ ఎంపతి ఈజ్ బ్లైండ్. అంటే సానుభూతి లేని కల్పనా శక్తి చాలా ప్రమాదకరమైంది. అలాగే సమ అనుభూతి లేని సానుభూతి గుడ్డిది. ఇంకా మనకి తెలుసుకోవాలంటే సింపతి అనే పదానికి మనం జాలి, దయ అని కూడా అంటుంటాం. అంటే అవతల వాళ్ళ కష్టాలలో, వాళ్ళ దురదృష్టమైన సంఘటనలు ఏవైనా జరిగినా మనకి చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి సంఘటన జరిగినప్పుడు, అలాంటి పరిస్థితిలో మనం వాళ్ళని ఓదార్చాలని ప్రయత్నిస్తాం.
ఆ ఓదార్పు మాటలనే మనం సానుభూతి చూపడం అంటాం. చెప్పండి. సానుభూతి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం ఏదైనా సంఘటన చూసినా, ఏదైనా పరిస్థితికి ఎదుటి వాళ్ళని మనం ఎదుర్కొన్నా డైరెక్ట్ గా వాళ్ళకి అయ్యో పాపం అలా జరిగిందా అని డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం మన ఫీలింగ్స్ ని, అదొక విధానం. రెండోది, నేను నీ బాధని పంచుకుంటాను, ఉన్నాను అని వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం, ఎక్నాలెడ్జ్ చేయడం, నేను ఉన్నాను అని. మూడోది, ఆ విషయం ఎలా జరిగింది ఏమిటి అంటూ ఆ విషయం మీదే కేంద్రీకృతమై మన సానుభూతిని ప్రదర్శించడం. ఈ 3 రకాలు మంచిదే గాని ఎప్పుడు కూడా లిప్ సింపతి ఇవ్వకూడదు అంటారు. అంటే మనం ఏదో పైన మాటల ద్వారా వాళ్ళకి ఒక సానుభూతిని చూపించడం, అది సరైన ఓదార్పు కాదు. సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదనుకుంటాను నేను. మనం ముందు పేషెంట్ లిసనర్ అవ్వాలి. ఒక మంచి వినే గుణం ఉన్న వాళ్ళలాగా ఓర్పుగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమిటయ్యింది అన్నది మనం వినగలిగే శక్తి మనలో ఉండాలి. తర్వాత ఇది ఇలా చేయకూడదు కదా, అలా ఎందుకు చేసావు అన్న జడ్జిమెంట్లు కూడా మనం వెంటనే తీర్పులు ఇవ్వడం, అలాంటివి కూడా వాళ్ళకి ఓదార్పు కలిగించే కన్నా ఇంకొంచెం ఎక్కువ బాధని కలిగిస్తుంది, షాకింగ్ గా ఉంటుంది వాళ్ళకి అని నాకు అనిపిస్తోంది. అయితే మనం ఎప్పుడు వాళ్ళకి ఆ ఎవరికైనా సరే మనం జాలి దయ చూపించాలి అనుకుంటే మనలో కావాల్సింది ఏమిటి అని ఆలోచిస్తే, నేను అదే ఆలోచించాను. మనలో ఒకరిని చూస్తే, ఒకళ్ళ కష్టాన్ని చూస్తే మనకి జాలి కలిగేదిలా ఉంటుంది. అప్పుడప్పుడు అబ్బా ఎంత పాషాణ హృదయం బాబు, ఏమీ కరగట్లేదేంటి వీళ్ళు అని కూడా మనకు అనిపిస్తుంది. అలాంటి వ్యక్తుల్ని కూడా మనం చూసాం. అయితే ఈ జాలి సానుభూతి ఇది మనలో రావాలి అంటే మన తల్లిదండ్రులు మనని పెంచిన వాతావరణం. ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, స్వప్న, దయగల హృదయమే భగవన్ నిలయం అని. మనకి ఆ దయ మన హృదయంలో పెంపొందింపబడాలంటే మనకి స్వామి చెప్తారే దేవుడున్నాడు అని, ఆ దేవుడి మీద చక్కటి నమ్మకం విశ్వాసం ఉండాలి. మనలో భగవంతుడు ఉన్నాడు, ఎదుటి వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు అన్న భావన ఉండాలి. స్వామి ఎప్పుడు చెప్తారేమిటంటే, తావికి పువ్వు నిలయమైనట్లే దయకు దైవం నిలయమగును. పువ్వు లేక తావి లేదు కదా, అందుకే దయ లేక దైవం కూడా ఉండదు. అందుకు స్వామి అప్పుడు ఒకసారి స్పీచ్ లో చెప్పారు, స్వప్న, అత్యంత ప్రీతికరమైన పుష్పాలు అని. అహింస ప్రథమ పుష్పం, ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం, సర్వభూత దయ. అంటే మనం ఇక్కడ సానుభూతి మనం చూపించగలిగితే అది దయ అవుతుంది. ఓదార్పుగా ఏదో పైకి మాటలు మాట్లాడేస్తే అది దయ అవ్వదు. స్వామి అంటారు కదా, హృదయం అంటే దయకి నిలయం అవ్వాలి అని. ఈ మూడోది సర్వభూత దయ. తర్వాత చెప్పారు 4 క్షమ, 5 శాంతి, 6 తపం, 7 ధ్యాన పుష్పం, 8 సత్య పుష్పం అని. అంటే మనం స్వామి చెప్తున్నారు ఏంటంటే, ఈ అన్ని గుణాలు మనకి పెంపొందింపబడాలి మన చిన్నప్పటి నుంచే. మన హృదయం దయకి నిలయం అవ్వాలి అంటే మనలో హింసకి దూరంగా ఉండడం, క్షమాగుణం, శాంతి, ఇంద్రియాలని నిగ్రహం చేసుకొని మంచేదో చెడేదో తెలుసుకోగలగడం, సత్యం అంటే ఎప్పుడు నిజం చెప్పాలి, ఎందుకంటే సత్య స్వరూపుడే దేవుడు అని. అలాగే మనం భగవద్గీతలో కూడా స్వప్న 26 దైవ గుణాలని చెప్పారు. అందులో 16వ గుణంగా సర్వభూత హితే రతః అని భూతదయ గురించి, దాని ఆవశ్యకత గురించి కూడా చెప్పారు. మనిషిగా మనం పుట్టాక ఎదుటి వాళ్ళ బాధని తెలుసుకోగలగడం, ఎదుటి వాళ్ళు బాధపడితే మన సాయశక్తుల ఓదార్చగలగడం, చేతనైన సేవ చేసి వాళ్ళని ఆదుకోవడం, ఇది మనిషిగా మన కర్తవ్యం కదా. అవునండి.
అందుకే స్వామి కూడా ఈ సానుభూతే సంస్కృతి అని కూడా ఎంతో చక్కగా చెప్పారు. సంస్కృతి అంటే వేరేగా లేదు. ఇంత అవును. మంచి గుణాన్ని కలిగి ఉండడమే మన సంస్కృతి అని కూడా స్వామి చెప్పారు. మరి అవును. మరి తప్పక ఎంత బాగానో చెప్పారు. స్వామి అవును. చెప్పింది మన ఆ! అక్షరక్షర కరెక్ట్. మరి పద్మలత గారు, తర్వాత మీరు ఆ! స్వామితోటి ఎంతో సాన్నిహిత్యంగా ఉండే అవకాశాలు దొరికాయి. ఈ సానుభూతి అన్నది మీరు స్వామి దగ్గర నుంచి ఎలా నేర్చుకున్నారు? మీ జీవితంలో ఎలా పాటిస్తూ వస్తున్నారో ఆ విషయాలు చెప్తారా? తప్పకుండానండి. నాకు జ్ఞానం వచ్చాక సుమారు 7, 8 ఏళ్ల దాన్ని ఇంకా అలా అంత చిన్న వయసులోనే మా హ్మ్. అమ్మగారు స్వామిని దేవుడిగా పూజించేవారనమాట. హుహు. స్వామి భజనలు మా ఇంట్లో అవుతూనే ఉండేవి ఎప్పుడూను. హ్మ్. స్వామి గురించి ఎప్పుడు మా అమ్మగారు మాకు చిన్నప్పటి నుంచి మాకు చెప్తూనే ఉండేవారు. తర్వాత స్వామి దయ వల్ల నాకు 19వ ఏటే పెళ్ళయింది. వివాహం అయింది. హ్మ్. నాకు వివాహమైన ఫ్యామిలీ కూడా స్వామినే దేవుడిగా నమ్ముకున్న మాట. ఆరాధ్య దైవం అక్కడ మా అత్తవారింట్లో కూడా. సో, ఈ దైవ విశ్వాసం చిన్నప్పటి నుంచి మాలో గలిగారు మా తల్లిదండ్రులనమాట. దానికి నేను చాలా ఆహ్, రుణపడి ఉన్నాను స్వామికి. అలాగా స్వామి అప్పుడప్పుడు కూడా మనకి చెప్తారనమాట. ఎప్పుడు కూడా మంచి చేయగలగాలి. ఎప్పుడు చెప్తారేంటంటే, దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును. హ్మ్. సత్య సంకల్పము చేత సాధువగును. సకల సంకల్ప శూన్యుడే శాంతి నొందు. సత్యమును తెలుపు బాట సాయి బాట. స్వామి అంటారు, మనకెప్పుడు కూడా మన ఆలోచనలు గాని, మన భావాలు గాని, మన సంకల్పాలు గాని, ఎదుటి వారికి కష్టం కలిగేలా ఉండకూడదని చెప్పారు. అది హ్మ్. చాలా చిన్నప్పటి నుంచి మనందరిలోనే నాటుకొని పోయింది. ఎందుకంటే స్వామి ఎప్పుడూ చెప్తారు కదా! ఎదుటి వాళ్ళకి నువ్వు సహాయం చెయ్యగలిగినా మంచిది. అలా చేయలేని పక్షంలో వాళ్ళకి హాని కలగకుండా చూసుకో. అంటే నువ్వు నీ వల్ల వాళ్ళకెలాంటి కష్టం కలగకూడదు. ఈ ఈ సంకల్పం నుంచి మనకి సానుభూతి, సానుభూతి దయగా మారి, దయ హ్మ్. సమానుభూతిగా మారాలి. అంటే మనం ఎంపథీ అంటూ ఉంటాం గదా! ఇంగ్లీష్‌లో. అవును. ఆ ఎంపథీ అన్నది ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ ది అదర్ పర్సన్స్ ఎమోషనల్ ఫీలింగ్స్. హ్మ్. నేను ఆ పరిస్థితిలో ఉంటే నాకెలాగా ఫీల్ అవుతాను అని అనుకోవడం. కరెక్ట్. హ్మ్. స్వామి చెప్పారు, హృదయం స్పందించడం సానుభూతి. హ్మ్. హృదయం అందుకే స్వామి చెప్పే హెడ్, హ్యాండ్, హార్ట్. ఎప్పుడు స్వామి ఏం చెప్తారంటే హెడ్ కన్నా ముందు హార్ట్ స్పందించాలి. హార్ట్ హెడ్‌కి జ్ఞానాన్నివ్వాలి. హ్మ్. అప్పుడు మనం మన చేతులతో మనం ఏ కార్యక్రమం, ఏ సేవా కార్యక్రమం చేస్తామో అది చాలా దివ్యత్వంగా దైవం తాలూకా అనుగ్రహం కూడుకున్న సేవలాగా అది చాలా పరమ ఉత్కృష్టమైనదిగా చెప్పారు స్వామన్నమాట. చాలా బావుందండి. ఎప్పుడైతే పక్క వాళ్ళ బాధను మన హృదయంతో తీసుకొని అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడే ఆ మంచి ఆలోచనొచ్చి వాళ్ళకి సాయం చేయడానికి కూడా ముందడుగు వేయగలుగుతాం. ఆ! అది నాకు ఎక్కువగా నాటుకుందనమాట. స్వామి ఎప్పుడు తన స్పీచ్‌లో చెప్తూ ఉంటారు. ఆల్ ఆర్ వన్ బి ఎ లైక్ టు ఎవ్రీవన్ అంటూ ఉంటారు. హ్మ్. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని అంటారు. హ్మ్. అందరిలో ఒకే దైవం ఆత్మ రూపంగా ఉన్నాడన్న విశ్వాసాన్ని పెంచుకోవాలి బంగారు అని ఎప్పుడూ అవును. చెప్తూ ఉంటారు. ఆహ్, ఆహ్, ఆ స్పీచ్ నేను నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ విన్న తర్వాత అప్పటినుంచి నాకు స్వామిని ప్రార్థించేదాన్ననమాట. స్వామి ఎదుటి వాళ్ళలో మిమ్మల్ని చూసేలాంటి మీరెప్పుడు చెప్తారు కదా! అది చాలా కష్టం. అది అయ్యేలాగా చూడు స్వామి అని ఎప్పుడు హ్మ్. కోరుకునేదాన్ని. నేను పుట్టపర్తి మా పెద్ద బాబుని తీసుకొని వెళ్ళాను. హ్మ్. అప్పుడు స్వామి దర్శనం అయిపోయి మెల్లిగా స్వామేమో అందరి దగ్గరికి రావడం మొదలెట్టారు. మా పెద్ద బాబు 5 ఏళ్ల వాడనమాట అప్పుడు. హుహు. అయితే అంతకు ముందు ఒక ఇన్సిడెంట్ కూడా నాకు జరిగింది. అక్కడ మనం స్వామి తాలూకా సానుభూతి, స్వామి దయ, ఆయన బాడీ లాంగ్వేజ్‌లో మనకి అలా కనిపిస్తూనే ఉంటుందనమాట. మనకి వేరేగా నోటితో ఎవరు నేర్పించక్కర్లేకుండా.
నేను చంటి బాబు 10 నెలల బాబుని తీసుకొని అక్కడ చాలా ముందుగా వెళ్ళి సీటు ఉంచుకొని అలా కూర్చొని సరిగ్గా స్వామిని ప్రార్థించేదాన్ననమాట. స్వామి నువ్వు వచ్చే వేళకి చంటి బాబు ఏడుస్తే వాలంటీర్స్ వెళ్ళిపోమంటారు కదా అక్కడి నుంచి. అవును. అని అలా ప్రార్థిస్తుంటే స్వామి వచ్చారనమాట. స్వామి నా దగ్గరికి రాగానే నేను ఎంతో ఆతృతతో ఆ చంటి శిశువునేమో స్వామి పాదాల మీదకి వేశాననమాట. ఎడమ చేత్తో నేనేమో వెండి గిన్నెలో పాయసంను, ఉంగరం పెట్టి రెడీగా కూర్చున్నానంటే అప్పట్లో స్వామి అన్నప్రసన్న కూడా చేసేవారు కదా! అవును. అంటే స్వామి వెంటనే అయ్యో! మట్టి మట్టి అని చెప్పి ఆ బాబుని చంటి బాబుని ఎత్తి నాకు ఇచ్చి చేతిలోకిచ్చి మట్టి మట్టి అన్నారు. అప్పుడు నేను భయం భయంగా ఈ గిన్నె చూపించాను. స్వామేమో హ్మ్. అందులోంచి ఆ పరమాన్నాన్ని తీసుకొని ఆ అమృత దైవ హస్తంతో ఆ బాబు నోట్లోకి వేశారనమాట. వేసి వాడి బుగ్గలకి అక్కడ ఇసుక అది తగిలితే దాన్ని తీసేసి తుడిచి ఎంతో ఇదిగా చాలా ఇదిగా ఆశీర్వదించారు. అది ఫస్ట్ స్వామి తాలూకా ఆ అనిర్వచనీయమైన ప్రేమని, ఆ అనుభూతిని, ఆ సానుభూతిని చూడగలిగాను. దాన్ని హృదయంలో చాలా హత్తుకోగలిగాననమాట. ఎప్పుడు అనిపించేదేంటంటే స్వామి చెప్తారు కదా! నాలాగా మీరవ్వాలి అని, దానికోసం ప్రయత్నించాలి అన్న ఒక తపన ఉండేదన్నమాట. మనం హ్మ్. స్వామిలాగా అవ్వలేకపోయినా, ఆ ఉడతలాగా చిన్న ఇసుక రేణువైనా అవుతే బావుండు కదా! అని అనిపిచ్చేదన్నమాట. అలాగే మా బాబుకి 5 ఏళ్ళప్పుడు మా ఒరిస్సాలోనే మా ఇంట్లో చిన్న మెట్టు మించి కిందకి పడి చెయ్యి విరిగిందన్నమాట. అప్పుడు అయ్యో! మాకు హ్మ్. ఆల్రెడీ మేము టికెట్లు చేసేసుకున్నాం అన్నమాట. ఏం చెయ్యాలి? వెళ్ళడం ఎలాగా అనుకుంటుంటే డాక్టర్ గారన్నారు, "పర్వాలేదమ్మా ప్లాస్టర్ వేసేసాం కదా! తీసుకెళ్ళండి" అని. సో, అలాగే పాపం ప్లాస్టర్ వేసి చొక్కా అక్కడ అటువైపు చొక్కా కూడా పాపం లేకుండా అలాగే తీసుకొని వెళ్ళాం. హ్మ్. దర్శనం టైంలో స్వామి వస్తే అందరం కూడా స్వామిని చూడడంలో ఉండిపోతాం కదా! ఆ సమయంలో ఈ చిన్న బాబు తన చేతిలో పలక, బలపం పట్టుకొని స్వామి వైపు పరిగెట్టాడనమాట. స్వామి, సాయి, బాబా అనుకుంటూ. హ్మ్. ఇంకా నాకు గుండెలు అరచేత్తో పట్టుకున్నాననమాట. వాలంటీర్స్ కేకలేస్తారని. ఏం చేయాలో తెలియలేదు. అలాగా ఉండిపోయాను. స్వామి, స్వామి అని మనసులో ప్రార్థిస్తూ. స్వామి ముందు నడుస్తున్నారు. తను వెనకాల వెళ్తూ అదంతా ఇసక అప్పుడంతా అన్నమాట. ఆ ఇసకలో పడితే పెద్దగా శబ్దం కూడా అవ్వదు. స్వామి అవును. ఒక 10, 15 అడుగుల దూరంలో ఉన్నారు. టక్కుమని వెనక్కి తిరిగారనమాట. బాబు పడిన శబ్దం నాకే వినపడలేదు. హ్మ్. తిరిగి వెనక్కి వచ్చి, అయ్యో పాపం అని చెప్పి తనని చెయ్యి పట్టి లేపి, ముణుకులకి అంతా తగిలిన ఇసకంతా దులిపి, తుడిచి ఆ! ఆ పలక, బల్లపం ఇసుకలో పడిపోయింది. ఇసుక నుంచి స్వామి తీసి, దాన్ని హ్మ్. దులిపి, తర్వాత దాని మీద చక్కగా స్వామి ముందు రాసి, ఓం నమః శివాయ అని రాసి, మా హ్మ్. బాబు చెయ్యి కూడా పట్టి దాన్ని దిద్దించి, పలక, బలపం తనకిచ్చి, తన తల మీద నిమురుతూ గుడ్ బాయ్ అన్నారనమాట. హ్మ్. అది అలాగా చాలా ఊపిరి బిగపట్టుకొని అలాగే ఉన్నాం మేమంతాను. తను పరిగెట్టుకుంటూ మా దగ్గరికి మళ్ళీ వచ్చేసి, ఈ లోపల వాలంటీర్స్ కూడా వెళ్ళలేకపోయారు కదా! తన దగ్గరికి సేవాదళ్ కూడా వెళ్ళలేకపోయారు. హ్మ్. వచ్చి ఇంకా సేవాదళ్ పాపం నాకేదో అమ్మా పట్టుకోవాలి కదా నువ్వు అని అన్నా కూడా మనకి దొరికిన ఆనందం ముందు ఇది ఈ తిట్లు కూడా మనకి బ్లెస్సింగ్సే అనిపిచ్చి, అవునండి తప్పైపోయిందండి, తప్పైపోయిందండి అని చెప్పాను. బాబు హ్మ్. పరిగెట్టుకుంటూ వచ్చి, "అమ్మ చూసావా స్వామి నాకు గుడ్ బాయ్ అన్నారు. నువ్వే ఎప్పుడు బ్యాడ్ బాయ్ అంటావు." అది ఒక చాలా డీప్‌గా నాకు అది తగిలిందనమాట. అంటే నాకు కళ్ళు తెరిపించారు స్వామి అనిపించింది. నువ్వు తల్లివే గాని, బిడ్డని ఎంత పాజిటివ్‌గా సకారాత్మకంగా ఎప్పుడూ తన్ని అంటే అప్రిషియేట్ చేస్తూనే ఉండాలి గానీ, మనం ఎప్పుడు కూడా నెగెటివ్ ఎమోషన్స్ నెగెటివ్‌గా మాట్లాడకూడదు అన్నది స్వామి నాకు నేర్పిన పాఠం అక్కడ. రెండోది స్వామి తీసి తన్ని
ఆదుకున్న తీరు, తనకి చెయ్యి విరిగిందని పాపం అయ్యో పాపం అని అనడం, అంటే అక్కడ మనకి సానుభూతి, లిప్ సింపతి లేదు ఒకటి. రెండోది, ఆయన చేతనైనంత సాయం చేసి తనే పలక తీసి తనే బల్పం తీసి వాడికి అంతా శుభ్రం చేసి రాయడం, ఇది నాకు కనువిప్పు అన్నమాట రెండో ఇన్సిడెంట్. చాలా బాగుందండి. స్వామి దివ్యమంగళ విగ్రహం నిజంగా ఆ సానుభూతి, ఆ ప్రేమను చూపించడం కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మరి ఇంతటి సద్గుణమైన దీన్ని మీరు జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు ఎలాంటి అనుభవాలు పొందారు? ఆ ఆనందకరమైన అనుభవాలు మాతో పంచుకుంటారా? తప్పకుండానండి. అలాగే మేము భువనేశ్వర్ ఆయన ఉద్యోగరీత్యా వచ్చాక మాకు ఎక్కడుంటే అక్కడ బాల్ వికాస్ చేయడం, ఎక్కడుంటే అక్కడ నారాయణ సేవ చేయడం అన్నీ మొదలెట్టేవాళ్ళం. అలాగే భువనేశ్వర్‌లో అపార్ట్‌మెంట్‌లో మొదలుపెట్టామనమాట. మా ఇంట్లో అలా భజన అవుతుంటే మెల్లిగా నలుగురు, ఆరుగురు, ఎనమండుగురు, 10 మంది అలాగా భజనకి వచ్చారు. తర్వాత నారాయణ సేవకి వచ్చారనమాట. అలాగే నగర సంకీర్తనకి వచ్చేవారు. అయితే ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, ఎలా అయితే స్వామి చెప్పారో మనకి, అన్ని జంతువులలోని, అన్ని జీవరాశుల్లోని నేనున్నాను అన్న ఫీలింగ్ మనలో తెప్పించడం స్వామి మనకిచ్చిన ఒక అనుభూతి అన్నమాట. నగర సంకీర్తనలో అలా అందరం వెళ్తున్నాం. అక్కడ 250 అబోవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి అపార్ట్‌మెంట్‌లో. మాక్సిమం 30, 40 వచ్చేవారనమాట నగర సంకీర్తనకి. మేము నగర సంకీర్తనకి అపార్ట్‌మెంట్ నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్ళిపోయాక, రోడ్డు మీద పురవీధిలోని మనకి తెలియకుండా ఒక నల్లని కుక్క అలా మన పక్కనే వస్తూ వచ్చిందనమాట. అయితే అందరికి కూడా అది దేవుడే ఆ రూపం అనే, అందుకని ఎవ్వరం ఏమీ అనలేదు. దాన్ని చూసి అందరూ కూడా అలా మన పాటలు పాడుకుంటూ తిరిగి మేము అపార్ట్‌మెంట్‌కి వచ్చేసాం. అపార్ట్‌మెంట్‌లో 250 హౌసెస్ ఉన్నాయి. మనం ఆఫీస్ రూమ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం దాని నగర సంకీర్తన సమాప్తం అయిపోయి శాంతి చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడ శాంతి చేసి మనం వచ్చి మన ఇంటికి వచ్చేసరికి మన ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చేసిందనమాట తను. ఆ నల్ల కుక్కని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం అన్నమాట. ఇదేమిటి అని. కానీ మా పెద్ద బాబు అప్పుడు 8థ్ క్లాస్ అయ్యి 9థ్ క్లాస్‌కి వచ్చాడన్నమాట. గమ్మున ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న మన గిన్నెలు, మన పాత్రలు వాటిల్లో పాలు వేసేసి తెచ్చేసి ఇంట్లో ఉన్న బ్రెడ్‌ని తెచ్చి పెట్టేస్తే, అయ్యయ్యో! అదేం మనకింకా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇది అది అని ఉండేది. అంటే వెంటనే బాబు, నాన్న ఏం చెప్పారు బాల్ వికాస్‌లో? అది దేవుడు, అది డివైన్ అని ఆ కుక్కకి డివైన్ అని పేరు పెట్టేసుకొని తన్ని అలా తను కూడా ఉండిపోయింది ఆ కుక్క అన్నమాట. మా రెండో బాబు మాత్రం దాని దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇది డివైన్ ఏమిటి డెవిల్ అనేవాడన్నమాట వాడు. కానీ మా పెద్ద బాబు మాత్రం దానికి అన్నీ పెట్టడం అన్నీ చేసేవాడన్నమాట. ఒక రోజు అంటే డిసెంబర్ 25ని మాకిక్కడ బాల్ వికాస్‌కి పెద్ద ర్యాలీ అవుతుందన్నమాట. ఇంటర్ డిస్ట్రిక్ట్ ర్యాలీ అని. డిస్ట్రిక్ట్‌లన్నిటి నుంచి 34 డిస్ట్రిక్ట్స్ నుంచి బాల్ వికాస్ పిల్లలొస్తారు. దానికేమో మాకు పెద్ద ఇవన్నీ అవుతాయన్నమాట. చాలా పెద్ద గ్రౌండ్‌లోని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకిచ్చిన టాపిక్ మీద వాళ్ళు ఒక ఫ్లోటు అన్నీ తీసుకొని వస్తారన్నమాట. అలా మా ఇంట్లో కూడా ప్రయత్నాలవి జరిగి అన్నీ అవుతున్నాయి రాత్రంతాను. బాబు ఏమన్నాడంటే, అమ్మ పైన ఉన్న బాబులిద్దరికి వాళ్ళ అమ్మా, నాన్న వస్తారు స్టేషన్‌కి వెళ్ళాలి. వాళ్ళు నా బండి ఇస్తానమ్మా. అలాగే తర్వాత అన్నాడు, మరి వాళ్ళకి అన్నం పెడతావా అమ్మా? అప్పటి వరకు మా మహిళా యాక్టివిటీస్ ఇవన్నీ జరిగి సరే నాన్న మరి మనమంటే ఏదో కాస్త చారు, అన్నం, కూర చేసుకుంటాం. మరి బయట వాళ్ళొస్తే ఎలా? పూరి కూర గమ్మున చేసేయమ్మా. అంటే ఏమి చెప్పినా వాళ్ళు మనకి బాల్ వికాసే అంటారన్నమాట. అందుకని మరి అప్పుడు గబగబా సరే అంటే ఈ సానుభూతి, దయ అన్నది పిల్లల్లో కూడా స్వామి అంటే చెప్పడం సులభం. దాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎంత దీనిగా ఉంటే మనం చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. చెప్పడం వల్ల నేర్చుకోరు కదా! అది. ఎందుకంటే మా చిన్న బాబు చూసేవాడన్నమాట. నేను కాన్వెంట్‌లో టీచర్‌గా ఉండేదాన్ని కదా! స్టాఫ్ రూమ్‌లో నేను బ్రహ్మార్పణం చేస్తున్నానా లేదా? నన్ను అంటే వాళ్ళకి కేవలం చెప్పేస్తే వాళ్ళు నేర్చుకుంటారని కాకుండా మేము ఆచరిస్తున్నామా లేదా? సుప్రభాతం మేం చేస్తున్నామా లేదా? అన్నీ అలా చూసి ఉండేవాడన్నమాట వాడు.
అయితే నేను చెప్పేది ఏంటంటే, పాపం వీడు సరే పూరి కూర చేసి ఆ పిల్లలిద్దరికి భోజనం పెట్టి, తర్వాత బాబు ఇంకా వాళ్ళకి బండి ఇచ్చేసి నువ్వు రా నాన్న గమ్మున, మళ్ళీ పొద్దున్నే మనకి వెళ్ళాలి కదా, ఫంక్షన్ ఉంది కదా అంటే, కిందకి బాబు వెళ్ళాడు. నేనింకా వంటిల్లు అది సర్దుకొని వచ్చి, ఇంకా బాబు ఇంకా తినలేదు. పెద్ద బాబు నేను ఉన్నాం. ఇంక 5 మినిట్స్‌లో నాకొక ఫోనొచ్చిందనమాట. అంటే డిసెంబర్ 25కి ముందు రోజు 24థ్. మీ బాబుకి యాక్సిడెంట్ అయ్యింది. అంటే నేను ఆ ఫోన్ అలాగా పడేసి ఎలా ఉన్నానో అలాగా, అంటే గ్యాస్ మీద ఇంకా ఆయిలు, మూకుడు అన్నీ ఉన్నాయి. అలాగే పరిగెట్టాననమాట. అంటే మా అపార్ట్‌మెంట్ కదా! గేట్ దాకా వెళ్ళడం కూడా దూరమే. అలా వెళ్తుంటే మాకు ఎవ్వరు పేరు పెట్టి పిలిచేవారు కాదు అపార్ట్‌మెంట్‌లో. ఈ 250 హౌసెస్‌లోని పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా సాయిరామ్ ఆంటీ, సాయిరామ్ అంకుల్ అనే చెప్పేవారనమాట. అంటే చెప్పేదేంటంటే మన ఐడెంటిటీ స్వామి ద వల్లనే వచ్చినది. లేకపోతే మనకు ఏమీ లేని వ్యక్తిత్వం. ఎప్పుడు అదే అనుకుంటాను. స్వామి నా ఈ జీవితాన్ని నీకు నేను చెప్పులు చేసి ఇచ్చినా రుణం తీరదు అని అనుకుంటానన్నమాట స్వామి దగ్గర. అలా రోడ్డు మీద పిచ్చిదానిలాగా స్వామి, స్వామి అని పరిగెడుతుంటే పాపం ఒక యంగ్ కుర్రవాడే వచ్చి, "ఆంటీ నా బండి ఎక్కండి ఆంటీ, బండి ఎక్కండి ఆంటీ" అన్నాడన్నమాట. అయితే ఆ బండి ఎక్కి వెళ్తూ ఉంటే నేను ఒక పూల్ లాగా చూసాను. ఒక పెద్ద చెరువు అంటాం చూసారా? అలా ఉంది రక్తం మడుగు అన్నమాట. ఆ రక్తం మడుగు చూడగానే నాకు తెలిసిపోయింది అది ఎంత అంటే మేజర్ యాక్సిడెంటో. అయితే ఎక్కడికెళ్ళాలో కూడా నాకు తెలీదు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, "లేదాంటీ, అంతకుముందు మేము ఏ ఇంట్లో అయితే ఉండేవాళ్ళమో, స్వామి ఎలా చేస్తారంటే" ఒకసారి కస్తూరి గారి పుస్తకం నేను చదివినప్పుడు అందులో ఉంది. "మీ ఇరుగు పొరుగు కూడా ఎవరో నేనే డిసైడ్ చేస్తానని స్వామి చెప్పారు" అని. అలాగా మాకో ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ ఆయనెప్పుడు తాగుబోతే ఉండేవాడు. ఆయన పేరు సతీష్ అన్నమాట. నేను ఈయన మీద విసుక్కునేదాన్ని. ఏంటండి ఇలాంటి చోట ఇల్లు తీసుకున్నారు. కిటికీ తీయలేము. అలాగా ఆయన ఆ తాగుసి వచ్చి చాలా కొట్లాటలు అవి అయ్యేవన్నమాట పాపం. వాళ్ళకి కూడా ఇద్దరు చిన్న పిల్లలేను. కానీ ఎప్పుడూ అలాంటి అంటే చాలా అశాంతకరమైన వాతావరణం ఉండేదక్కడ. అయితే మేమెప్పుడు అసలు ఆ కిటికీ తీసేవాళ్ళం కాదు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం మేము. వాళ్ళది ఇండివిడ్యువల్ హౌస్. ఒకరోజు గురువారమే అది. గురువారం మా ఇంట్లో భజనవుతుంది కదా! మీకు తెలుసా బస్ట్ సైజు బాబా ఫోటో, ఆ కర్లీ హెయిరు అది ఓన్లీ ఫేస్ ఉంటుంది స్వామిది. ఆ బస్ట్ సైజు ఫోటో అప్పట్లో ఇలా నిలువెత్తు లామినేటెడ్ ఫోటోస్ అవి తక్కువ. ఆ ఫోటోవే ఉంచి మేము భజన అది చేసాం. అలా దీపం వెలుగుతోంది. అలాగే ఉందన్నమాట. కరెంట్ పోయింది. అందుకు మేము ఆ కిటికీ అవి తెరిచామన్నమాట. లేకపోతే అటువైపు వాళ్ళ ఇంటి వైపు కిటికీ తెరవడానికి కూడా మాకు భయమే. అయితే ఆ తాగుబోతు ఆయన వాళ్ళ మేడ మీద డాబాలో కూర్చొని తాగుతూ ఉంటే, ఈ ఫోటో నుంచి ఆయనకి అంటే ఆయన మొన్నాడొచ్చి చెప్పిన దాన్ని బట్టి మనకు తెలిసిందన్నమాట. మనకేం తెలీదు. స్వామి ఈ ఫోటోలోంచి వెళ్ళి అతనికి వెళ్ళి ఇలాగ కొట్టారట కదా గుండెల మీద. నీ భార్య అంటే మేము భజనలు చేయడం అది చూసి ఆవిడ కూడా ఓ చిన్న ఫోటో పెట్టుకొని స్వామి ఏ రాయిలో ఎందులో భగవంతుడు ఉన్నాడు అనే పిలుస్తాం కదా మన భారతీయ సంస్కృతి అది. ఆవిడ కూడా నువ్వు దేవుడైతే ఇది రక్షించు నాకు ఈ పరిస్థితి నుంచి అని పాపం ఆవిడ దండం పెట్టుకునేదిట. స్వామి అలాగ కొట్టి చెప్పారట. నువ్వు తాగడం వదులుతావా లేదా? దానికి ఎంత బాధ పెడుతున్నావు? నన్ను పిలుస్తోంది. నన్ను ప్రాధేయపడుతోంది అని. ఆ తర్వాత తను తాగుతున్న వైన్ అంతా కూడా బ్లడ్ అయిపోయిందంట. ఇంకా ఆ చుట్టుపక్కలంతా ఆ స్వామి ఆ జుత్తు కనబడి భయపడి గట్టిగా అరుస్తూ పిచ్చిగా కిందకి వెళ్ళిపోయాడని వాళ్ళ ఆవిడ చెప్పారన్నమాట. ఆ మొన్నాడొచ్చి స్వామి ఫోటోకి సాష్టాంగ దండం పెట్టి మాకేమో చెప్పి మేము ఇంక భజనకొస్తాము అని. ఈ ఇన్సిడెంట్ ముందున్న ఇంట్లో జరిగింది. అంటే స్వామి చెప్పారంటే నాకప్పుడు అర్థం అవ్వలా. ఇలాంటి ఇరుగు పొరుగునివ్వడం ఏంటి స్వామి ఏంటంటారు అని అనుకున్నాను. కానీ ఆ యాక్సిడెంట్ అయినప్పుడు అతను ఆ ముందున్న ఇంటి తాలూకా పొరుగైన
ఆయన ఎప్పుడైతే స్వామిని నమ్ముకున్నారో తాగుడు అవి మానేసి ఒక ఒక షాప్ లాంటిది పెట్టుకొని ఆ షాప్ లో ఆయన అకౌంట్స్ అవి చూస్తూ ఉంటే సాధారణంగా యాక్సిడెంట్లు అయితే ఎవరు వెళ్ళరు అక్కడికి. అలాంటిది ఏంటి అని ఈయన వెళ్లి చూసి ఆ రక్తపు మడుగులో రక్తపు ముద్దగా ఉన్న బాబుని చూసి జగన్నాథ్ అన్నయ్య గారి కొడుక అని పోల్చుకొని ఆ పిల్లల్ని ఎత్తుకొని తనే హాస్పిటల్ కి వెళ్ళాడు అనమాట. వెళ్ళి అక్కడ డాక్టర్స్ ఇది యాక్సిడెంట్ కేసు ముట్టుకోము అంటే అప్పుడు చెప్పాట, నేను ఒక పెద్ద గుండాని, తాగుబోతుని, నా ఒళ్ళంతా చూడండి ఎలాగా కత్తిపోట్లే ఉన్నాయి, నన్ను ఇలాంటి మంచివాడిగా తయారు చేసిన ఆయన కొడుకితను, ఇతనికి మీరు గాని చెయ్యకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని చాకుతో పొడిచి కత్తితో పొడిచేసి జైలుకి వెళ్ళిపోతాను అని భయపెట్టేట. అప్పుడు వాళ్ళేమో గబగబా స్టిచ్లు అవి వేసి కటక్ తీసుకెళ్ళాలి, ఇక్కడ మా వల్ల అవ్వదు అని చెప్పారు. అతను ఆ టైంలో అక్కడ బ్లడ్ ఇచ్చాడు అనమాట. ఆ పొరుగైన ఆ బాబుకి బ్లడ్ ఇస్తేనే గాని బతకడు అని చెప్తే వాళ్ళు మేము వెళ్ళేసరికి బ్లడ్ కూడా అతను ఇచ్చారు. తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్ళడం అయింది. హాస్పిటల్లో డాక్టర్స్ పెదవి విరిచేశారు. 72 గంటల వరకు మేమేమి చెప్పలేమన్నారు. ఈవెన్ బెడ్ కూడా లేదు, కిందనే నేల మీదే పడుకోబెట్టారు. సెన్స్ లేదు, స్పృహ లేదు, రక్తం వాంతులు బాల్టీలతో బకెట్లు వాంతులు అన్నమాట. రక్తం. బాబు తెల్లగా ఉండే బాబు నల్లగా తారు రోడ్డులాగా నల్ల తాచులాగా అయిపోయాడనమాట. నేనొక్కటే స్వామి నాకు తెలీదు ఎప్పుడు, ఎందుకంటే నేను ఎప్పుడు థాట్ ఫర్ ది డే చూస్తూ ఉంటాను ఏ రోజైనా. ఆ రోజు ఉన్న థాట్ ఏమిటంటే నా హృదయం నవనీతమే, నేను కర్కశుణ్ణి కాదు, నేను పాషాణాన్ని కాదు. కానీ ఆ నవనీతం కరగడానికి కూడా కొంచెం వెచ్చదనం కావాలి కదా! ఆ వెచ్చదనమే మీ ప్రేమ, మీ భక్తి అని ఉందన్నమాట ఆ థాట్. అదే నా బుర్రలోకొచ్చింది. నేను కొంగిలా చెప్పి, స్వామి నేను ద్రౌపదిలా పిలవగలుగుతున్నానో లేదో తెలీదు, నేను భక్తురాలినా కాదా కూడా నాకు తెలీదు స్వామి. నా పిలుపు నీకు వస్తోందా లేదా, నీ హృదయం కరుగుతోందా లేదా కూడా నాకు తెలీదు. నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు అని అలాగా కంటికి మంటికి ఏడుస్తూ స్వామిని పిలుస్తుంటే తెల్లారి 4 టైం ఇచ్చారు. 4 గంటలకి చూస్తే ఈయన లేరన్నమాట. అయితే నేను ఏరి మీ వచ్చిన సాయి డివోటీస్ కి అడిగాను, మీ అన్నయ్య గారు ఏరి అంటే, ఆయన మీ భువనేశ్వర్ వెళ్ళారమ్మా, అక్కడ ఇవాళ మరి లక్ష్మీవారం కదా, గురువారం కదా, అక్కడ నగర సంకీర్తన చేయాలి కదా, అందుకు తాళాలు తీసుకుని వెళ్ళారు అంటే, నాలో ఒక రాక్షసిలాగా నేను అయిపోయి హిస్టీరిక్ అయిపోయి గట్టిగా అరవడం మొదలెట్టానన్నమాట. దేవుడికే అసలు మన మీద జాలి లేనప్పుడు ఆ దేవుడి కోసం నగర సంకీర్తనలు ఏంటి, ఓంకారాలు ఏంటి, ఇక్కడ పిల్లడి సంగతి చూసుకోకుండా అని గట్టిగా ఇలా అరిచి పిచ్చిదానిలాగా అయిపోతే పాపం పక్కనే మా కన్వీనర్ గారు ఉన్నారనమాట. ఆయన, అమ్మా ఒక్కసారి టైం చూడు, 4 దాటింది, కానీ నీ కొడుకు రక్తం వాంతులు చేయలేదు అన్నారు. అప్పుడు అలాగా ఉండిపోయానన్నమాట. 2 చేతులు దండం పెట్టి అప్పుడు స్వామిని తలుచుకున్నాను. మీ వారు అక్కడ ఓంకారం చేయడమే స్వామికి టెలిఫోన్ అమ్మా అని ఆయన చెప్పారనమాట. అదే తర్వాత బాబు మిరాక్యులస్ గా ఆ డాక్టర్ చెప్పారమ్మా, నేనేమి చెయ్యి కూడా వేయలేదు నీ నీ కొడుకు మీద, అందరూ ప్లాస్టిక్ సర్జరీ అవి చెయ్యాలి, ఎంత ఘోరంగా అంటే 2 కళ్ళల్లోకి కూడా ఆ బాన్నెట్ తాలూకా గాజులు వెళ్ళిపోయిందన్నమాట. మొహంలోకి అంతటా, మెదడు దగ్గర అంతటా అన్నమాట. కానీ చూడు, అంత మ్యాసివ్ యాక్సిడెంట్ లో ఒక్క ఫ్రాక్చర్ అవ్వలేదు నీ బాబుకి అని ఆ డాక్టర్ గారు అన్నారన్నమాట. ఎవరి ఫోటో అయితే మీరు పెట్టారు ఆ బెడ్ దగ్గర ఆయనే రక్షించారు అని. సరే బాబు మిరాక్యులస్ గా 31st ని డాక్టర్ తో చెప్పేశాడు అనమాట, నేను ఇంక ఇక్కడ ఉండను, ఇంటికి వెళ్ళిపోతాను అని. అంటే డాక్టర్ గారు అదే అన్నారు. నాకు ఇంకా భయం, మెదడుకి తగిలింది కదా, ఏమైందో ఏంటో అని. కానీ డాక్టర్ గారు అన్నారు, పేషెంట్ ఎప్పుడైతే ఇక్కడ ఉండను, అదొక నరకమైన వార్డ్, అది ట్రామా వార్డ్ అన్నమాట. ఆ వార్డ్ లోని వేరే నరకం ఇంకా చూడక్కర్లేదు. నేను అలాగా 7 days అక్కడ ఉన్నాను అనమాట. ఆ తర్వాత ఇంటికి మేము 31st వచ్చేసాము. వచ్చాక ఆ బాబు వెతుక్కున్నది ఆ నల్ల కుక్కనే. నాకు అదే ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే సానుభూతి అని నేను అనలేను,
అక్కడ ఆ మూగ జంతువు రూపంలో స్వామి సానుభూతి చూపించారు, దయ చూపించారు, జాలి చూపించారు మా మీద. ఉమ్, ఏదో అవినాభావ సంబంధం ఆ బాబుకి ఆ కుక్కతో, దాన్ని డివైన్ అని పిలుచుకునేవాడు. దాన్ని ఉమ్, వెతుకుతే మేము అడిగితే మా రెండో బాబు చెప్పాడు, అమ్మ నిన్నటి వరకు ఉన్నమ్మా రెండో బాబు ఎవరైతే దాన్ని డెవిల్ డెవిల్ అనేవాడో ఈ యాక్సిడెంట్ అయ్యాక అది కళ్ళంట నీరు అలా వచ్చేదిట దానికి ఏడుపు. అమ్మా నేను ఎప్పుడు కుక్కలు ఏడవడం చూడలేదమ్మా, అంత ఏడుస్తూ ఉంటే నేను పెట్టానమ్మా, బ్రెడ్ పెట్టానమ్మా, పాలు పెట్టానమ్మా, అన్న పెట్టేవాడు కదా, మా అన్నని బతికించేలా చూడు అని చెప్పానమ్మా అని చిన్న బాబు చెప్పాడు అనమాట. ఉమ్, అప్పుడు వెళ్ళి ఉన్న సెక్యూరిటీకి అందరికీ అడిగితే అక్కడి నుంచి చీమ వెళ్ళినా తెలుస్తుంది, అలాంటిది మాకు గేట్లు వేసున్నాయి, అన్ని వేసున్నాయి, ఎలా వెళ్ళిపోయిందో తెలియదు, ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయింది. ఇది ఎందుకు చెప్పానంటే ఉమ్, ఆ తర్వాత నేను ఈయనకి జ్యోతిష్కం అదే వాటి మీద నమ్మకాలు లేవు, స్వామినే నమ్ముకున్నారు ఆయన. కానీ నేను ఆడదాన్ని కదా, ఇంకా నా నమ్మకం విశ్వాసం అంత అంత లెవెల్ కి వెళ్ళాల. నేను పిలిచి జ్యోతిష్కుల్ని పిలిచి ఎందుకు ఇలా అయింది అని అంటే ఆ వీళ్ళ రాసి అది చూసి ఆ పెద్ద బాబుకి చాలా పెద్ద కుజదోషం ఉందమ్మా, ఆ ఉమ్, కుజదోషం మృత్యు ఇదే ఉన్ను, కానీ దాని అంటే వాళ్ళకి తెలియదు కదా ఈ కుక్క వచ్చినట్టు అది ఏవి కూడా కానీ ఒక్కటే దానికి ఆ ఇది ఉన్ను, అదేమిటంటే ఒక నల్ల కుక్కకి గనక రోజు అన్నం పాలు అన్నం పెరుగు పాలన్నం అది పెడితే ఈ కుజదోషం తగ్గుతుంది అని. అది నాకు ఉమ్, తెలియదు, బాబుకి తెలియదు, మాకెవ్వరికి తెలియదు. ఆ భగవంతుడు దయకి నిలవైన ఆ స్వామి ఆ కుక్క రూపంలో వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు అని అనిపించింది. ఆ తర్వాత ఆ జ్యోతిష్కులు చెప్పినట్టే ఉంగరాలు అవి అవి ఏవేవో అన్ని పెట్టి నేను పుట్టపర్తి కొద్ది రోజుల తర్వాత పుట్టపర్తి వెళ్ళాను. ఉమ్, సరిగ్గా పుట్టపర్తిలో దిగినప్పుడు మనకి ధూళి దర్శనం అని వెళ్ళిపోయే వాళ్ళం అప్పుడు. అలా ఉమ్, బ్యాగులు అవి పడేసి స్వామి దగ్గర కుల్వంత్ హాల్లో, అప్పుడు కుల్వంత్ హాల్ కి వెళ్ళిపోయాను అనమాట. కుల్వంత్ హాల్లో స్వామి అప్పుడు స్పీచ్ ఇస్తున్నారు. నేను వెళ్ళి ఉమ్, కూర్చుంటే నాకేమో నన్ను చూస్తున్నట్టే అనిపించింది అనమాట. నా వైపు ఓరగా చూసి కొంతమంది జాతకాలు, గ్రహాలు, ఉంగరాలు అని ఈ ఉంగరం గురించి కూడా చెప్పారనమాట అని అనుకుంటారు. కానీ ఆ దైవ అనుగ్రహం ఉంటే నవగ్రహాలు ఏం చేస్తాయి అన్న విశ్వాసం మాత్రం వాళ్ళలో లేదు అని చెప్పారు. దాంతో నాకు సంపూర్ణంగా నమ్మకం కుదిరి ఏమిటంటే స్వామి ఆదుకున్నారు వాడిని ఆ రూపంలో వచ్చి. అంటే ఇది ఎందుకు చెప్పానంటే మూగ ఉమ్, జంతువులకి కూడా సానుభూతి మనం ఎందుకు చూపించాలి అన్నది నాకు ఈ అనుభూతి ద్వారా చూపించారు. ఆ కుక్క ఉమ్. కుక్క కాదు, నా రూపమే అని చూపించారు. అది ఒక ఇన్సిడెంట్ నేను జీవితంలో ఎప్పుడూ మరవలేనన్నమాట. చాలా బాగుందండి. అంటే తెలిసి చేసినా, తెలియక చేసినా మనం చూపించిన ఆ ప్రేమ, దయ తిరిగి మనకోసమే వస్తాయి వెనక్కి అని ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నదమ్మా. అవునమ్మా. చాలా బాగుందండి. అలాగే ఇంకొక ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయి అలాగా. ఆ! ఇంకొక ఇన్సిడెంట్ ఏమిటంటే ఈ బాల్ వికాస్ తీసుకునేటప్పుడు ఒక ఉమ్, హ్మ్, కూరలు అమ్ముకునే అమ్మాయన్నమాట. ట్రాలీలో కూరలవి పెట్టి పాపం అమ్ముకునేది. ఉమ్, తనతో ఒక చిన్న బాబు ఉండేవాడు. మేము కూరలు అక్కడ తన దగ్గరే తీసుకునేవాళ్ళం అన్నమాట. అలా కొంచెం పరిచయం అయింది. నేను నవ్వుతాను, తను నవ్వుతుంది. బాబుకి పలకరిస్తాను, బాబు ఎలా ఉన్నాడు అని మాట్లాడేసి మళ్ళీ మేము వచ్చేసాం. అయితే ఈ బాల్ వికాస్ క్లాస్‌కి మాకు ఒరిస్సాలో ఒక నియమం ఏమిటంటే చెప్పులందరూ లైన్‌లో పెట్టడం, అది ముందుగా వాళ్ళకి నేర్పించాలన్నమాట. ఉమ్, అయితే అలాగా ఆ చెప్పులన్నీ పెట్టడం అవన్నీ వాళ్ళకి నేర్పించి లైన్‌లో పెట్టించి నేను క్లాస్ తీసుకునేదాన్ని. ఆ ఉమ్, క్లాసు అయిన వెంటనే చూస్తే ఏదో ఒక జత ఉండేది కాదనమాట. ఆ పిల్లలు భయంతోని లోపలికి తెచ్చేస్తాం చెప్పులనేవారనమాట. మనమేమో ఉమ్, లేదు లేదు బయటే ఉంచా. అప్పుడు నేనొకసారి చూస్తే ఒక చిన్న బాబు ఆ చెప్పులు తీయడం చూశాను. ఇదెవరా అని పట్టుకున్నాను నేను. పట్టుకుంటే ఈ వెజిటబుల్స్ అమ్మే ఆవిడ కొడుకన్నమాట. అయితే ఉమ్, వాళ్ళకి అప్పుడప్పుడు ఫోను చేసో, లేకపోతే పైకి తెచ్చి ఇచ్చేయి అంటే వాళ్ళు కూరలు తెచ్చి పైకిచ్చేస్తారు కదా లిఫ్ట్‌లో వచ్చి. ఈ ఉమ్, పిల్లడికి ఈ పిల్లలందరూ ఇక్కడ ఉండడం, ఈ బాల్ వికాస్ జరగడం అవి తొంగి తొంగి చూస్తూ ఉండేవాడు అన్నమాట ఎప్పుడప్పుడును.
అలాగా చూసి తర్వాత ఈ చెప్పులు తీసుకెళ్తాం అది అయితే నేనేమో తనతో అన్నానన్నమాట. బాల్ వికాస్ కి పంపించమ్మా, కొట్టడం అది చెయ్యకూడదు, నువ్వు చిన్నపిల్లలు కదా, తెలియదు కదా అని తనకి నచ్చ చెప్పి బాల్ వికాస్. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చెయ్యాలన్నా కూడా ఎన్నో బాధా విఘ్నాలు వస్తాయి. దాంతో అక్కడున్న పేరెంట్స్ అందరూ ఆఫీస్ రూమ్ లో ఒక మీటింగ్ పెట్టి నన్ను పిలిచారన్నమాట. అలాగా అలా లో క్లాస్ వాళ్ళని మా పిల్లలతో కలిపి కూర్చోబెట్టడం, మా పిల్లలతో క్లాస్ చెప్పడం, అది మేము ఒప్పుకోము. అసలే జాతి భేదాలు ఉన్నాయి కొంచెం అప్పట్లో. బ్రాహ్మణాన్ని ఇదని అదని ఉండేది. తర్వాత ఈ స్థలంలో కూడా అన్నమాట. అయితే నేను వాళ్ళకెంతో బోధపరిచి చెప్పినా వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లల్ని పంపించక అలా చేశారన్నమాట. సరే స్వామికే దండం పెట్టుకొని వాళ్ళల్లో ఈయన ఏమనేవారంటే, మనం ట్రాన్స్‌ఫర్మేషన్ తేలేము. మనం చేయవలసిన ప్రార్థనే. మనం ప్రార్థనే చెయ్యాలి. వా వాళ్ళల్లో ఎవరిలో ఎప్పుడు ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ పరివర్తన రావాలో వాళ్ళల్లో ఆ రూపాంతరణ, ఆ మార్పు వాళ్ళల్లో స్వామే తీసుకొస్తారు అనేవారు. అందుకని ఆ బాబు నేను వీళ్ళ క్లాస్ అయిపోయాక అప్పుడు మెల్లిగా తీసుకొచ్చి నేను చెప్పా. అప్పుడు బాబు ఒక్కడు ఫీల్ అవ్వకుండా నా పిల్లలిద్దరు అంటే మా పెద్ద బాబు పెద్దవాడయిపోయినా చిన్న బాబుని కూర్చోపెట్టి అలా ఏదో చేసి బాల్ వికాస్ శ్లోకాలు అన్నీ చెప్పేదాన్ని. ఒకరోజు ఆ పిల్లడు మన ఇంట్లో ఉన్న సోఫా నుంచి గెంతి ఆడుకుంటున్నాడంటే వాళ్ళ అమ్మొచ్చి తీసుకెళ్ళిన దాకా వాడు ఆడుకుంటే మనం మన వంటింట్లో వెళ్లి పని చేసుకుంటాం కదా! బాల్ వికాస్ క్లాసులయిపోయాక మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ డ్రాయింగ్ రూమ్‌లో ఏమో నేను గ్రూప్ 1 బాల్ వికాసు. ఈయనేమో గ్రూప్ 2 తీసుకునేవారు. తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 2 అయిపోయాక గ్రూప్ 3 ఇలాగా ఆల్‌మోస్ట్ 3 రూముల్లోని మాకు బాల వికాస్ అయ్యేదన్నమాట. అలాగే నారాయణ సేవ కూడా మొదలెట్టాము. మా పిల్లలకి ఈయనేమో చెప్పారన్నమాట. పుట్టినరోజులు అంటే ఆ సానుభూతి ఎలా పెంచాలి వాళ్ళల్లో అన్న తపన ఈయనకుండేది. చూడు అలాగా మనం జన్మదినం అని మన ఫ్రెండ్స్‌ని పిలిచేసుకొని పార్టీలు చేసి తిన్నది తిని, పారేసింది పారేసి అలా ఉండకూడదని వాళ్ళని రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్ళి, వాళ్ళనేమో ఆర్ఫనేజ్‌కి తీసుకెళ్ళి, అక్కడ ఆ పిల్లల్ని చూపించి వాళ్ళకన్నీ వాళ్ళ చేతుల ద్వారా పంచేలాగా చేసేవారన్నమాట బర్త్‌డే. వాళ్ళకి మొదట్లో కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్‌తో చేసుకోలేదని బాధున్నా తర్వాత వాళ్ళకి ఇదే నచ్చి ఆనందంగా వాళ్ళు అది ఎలా పెరిగిందంటే వాళ్ళలో దీపావళికి కూడా మేము ఈ కాకర పువ్వొత్తులు అవి కొంటామంటే చిన్న బాబు కూడా అనేవాడు, "అమ్మ వద్దమ్మా స్వామి చెప్పారు కదా డబ్బులు వేస్ట్ చెయ్యొద్దని. ఆ డబ్బులతోనే మనమేమో ఆర్ఫనేజ్‌లో ఏమైనా పిల్లలకి ఇద్దామమ్మా, వాళ్ళకేమైనా ఇద్దామమ్మా" అనేవారు. అలాగే బాల్ వికాస్ పిల్లలందరికీ కూడా ఆ సీలింగ్ ఆన్ డిజైర్ కోసమని వాళ్ళకి చెప్తే, వాళ్ళ పాపం వాళ్ళు అలాగే చేసి ఆ డబ్బుని కూడబెట్టి వాళ్ళ బర్త్‌డే‌లకి కూడా వెళ్ళి వాళ్ళకి రైల్వే స్టేషన్‌లో లేకపోతే ఈ మందిర్ దగ్గరున్న వాళ్ళకి పళ్ళు గాని, బ్రెడ్ గాని అలా పంచడం అది వాళ్ళలో ఆ సానుభూతి మెల్లిమెల్లిగా డెవలప్ అయింది బాల్ వికాస్ పిల్లల్లో అన్నమాట. ఈ బాబు బ్లూగా అయిపోయాడన్నమాట. ఇంత బ్లూగా నీలిగా గోళ్ళ దగ్గర నుంచి అంతా అయిపోయి కళ్ళు తేలేయగానే మాకు భయమేసేసింది. అప్పుడు గబగబా పరిగెట్టి వెళ్లి కింద కూరలు అమ్ముకుంటున్న అమ్మాయిని పిలిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, "అమ్మా మీకు చెప్పలేదమ్మా నేను. మా బాబుకి హృదయంలో రంధ్రం ఉందమ్మా. హోల్ ఇన్ ద హార్ట్ ఉంది. మరి మేము కటక్‌లో టోంపే అని కార్డియాలజిస్ట్ పెద్ద డాక్టర్ ఆయనకి చూపించాము అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారని" ఏడ్చిందన్నమాట. అప్పటికి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోయింది. నేను చెప్పింది ఇది 99 అలా 99 అనుకుంటానిది. ఇన్సిడెంట్ 98, 99లో అనుకుంటానన్నమాట. సో నేనేమో వెంటనే అప్పుడు నాకు అనిపించిందేంటంటే, అయ్యో! అయితే మనం తనకడిగాను, "నువ్వొస్తావా పుట్టపర్తి? అక్కడ హాస్పిటల్‌లో చూపిద్దాం." మాకు ఆగస్ట్‌లో సేవకెళ్తాం అన్నమాట మేమంతా. అంటే, "అమ్మా నాకు ఎక్కడమ్మా అంత టికెట్లు అవి నేను తీసుకునే అంత స్తోమత లేదు" అంటే, "ఏం పర్వాలేదు. మేము మా లేడీస్ మహిళా విభాగం ఉందన్నమాట. మేము మహిళా విభాగం తరపున టికెట్లవి తీస్తాము. కానీ నీతో ఎవరొస్తారు అన్నదే చూసుకో" అని చెప్పామన్నమాట. అంటే స్వామి తాలూకా ఆయన డివినిటీని మనకి ఎలా చూపించి మనలో ఆ విశ్వాసాన్ని దృఢపరుస్తూ
ఈ క్వాలిటీస్ ని పెంచుకోవడానికి మనకి దోహదం చేస్తారనమాట. అయితే అప్పుడు అలాగే తనకి చెప్తే, అమ్మ నాతో మా అమ్మ వస్తారు, మా అమ్మగారు వస్తారు అని చెప్పిందనమాట. సరే పోనీ ఒకసారి మీ అమ్మగారిని తీసుకురా, ఆ ఏజ్ అవన్నీ చూసుకొని టికెట్లు అవి తీయాలనుకుంటే, వాళ్ళ అమ్మగారు పాపం అలాగే ఒక చాలా మురికి అయిపోయిన చీరతోని వచ్చారనమాట. వచ్చి వాళ్ళెవ్వరు స్వామి ఎవరో కూడా తెలియదు, స్వామిని చూడలేదు. ఫోటో చూసి నాతో ఒరియా భాషలో చెప్పిందనమాట. అమ్మా నేను ఇలా ఫలానా విలేజ్ లో ఉంటాను కదా ఊర్లో, నాకు ఈయన కల్లోకి వచ్చారమ్మా, వచ్చి నన్ను అడిగారు, మరి నా కోసం ఈ తాంబూలం అంటే మాకు ఒరిస్సాలో పాన్ అంటాం, ఈ పాన్ తినడం చాలా మందికి అలవాటు. వాళ్ళు ఎక్కడక్కడ తినేసి దాని ఉమ్మును కూడా ఉమ్మేస్తూ ఉంటారన్నమాట. అది మాత్రం వాళ్ళకి అది అలవాటు, అది చాలా. అయితే స్వామి ఏమో కల్లో కనబడి, నువ్వు తింటున్నావు కదా, నా కోసం తీసుకురా అని అన్నారు. అమ్మ మరి నన్ను తీసుకెళ్తానంటోంది కదా తను, నేను కూడా వస్తాను కదా. అంతే నాకు ఎంతో అంటే అప్పుడప్పుడు స్వామి మనకి తెలియకుండానే మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించుతారనమాట స్వామి. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేమైనా పిచ్చిదా ఏమిటి, ఇది అసలు స్వామినే చూడలేదు కదా, ఏదో చెప్తోందిలే అని అనుకున్నానే గాని, మరి నీకు వినిపిస్తే స్వామిది వినిపించినట్టు వాళ్ళకి లేదా భక్తి, నీకే ఉందా అన్నది నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశారనమాట స్వామి తర్వాత. సరే వాళ్ళకి ఆగస్ట్ లో టికెట్లు అవి తీసుకొని ఆగస్ట్ లో తీసుకెళ్లి, అప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్పానంటే నేను, అమ్మ మీరు వెయిట్ చేయాలి, మేము సౌరి ఆంటీ కనుక్కుంటాం, అప్పుడు ఆవిడ పర్మిషన్ ఇస్తే మీకు ముందు కూర్చోబెడతాం అని అన్నాను. అది కూడా స్వామి నాకు చూపించారనమాట. దైవ కార్యంలో నువ్వు నిమిత్తురాలివే, అంటే మన డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది భక్తుడితో, భగవంతుడికి డైరెక్ట్ గా ఉంటుంది అన్నది నాకు చూపించారనమాట. అలాగే నేను డ్యూటీ చేస్తున్నాను కుల్వంత్ హాల్లో, తను పాపం ఆ పిల్లల్ని పట్టుకొని పరిగెడుతోంది అనమాట. కుల్వంత్ హాల్లో 1వ నంబర్ వస్తే పరిగెడతారు కదా అందరూ. అప్పుడు నేను చూసి ఏమిటి అని నేను ఇంకా మాట్లాడలేదు, ఇంకా ఆవిడతో నేను అనుకున్నాను 2 రోజులు సేవ చేశాక సౌరి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆవిడకి మెల్లిగా అడుగుదాం అనుకున్నాం అనమాట. మనందరికీ కూడా కొంచెం సౌరి ఆంటీ అంటే భక్తితో పాటు భయం కదా. కానీ తనేమో రాత్రి 2 గంటలకే లేచి పిల్లడితోని కూర్చొని 1వ నంబర్ వచ్చేసింది తనకి టోకెన్. సరే నేను డ్యూటీ చేస్తూనే ఎంతో ఆతృతగా చూస్తున్నాను ఎక్కడ కూర్చుంటుందా అని. తనేమో 1వ లైన్ లో కూర్చుంది. ఇప్పుడు మనకు 1వ నంబర్ దొరికిపోయినా స్వామి మన దగ్గరికి వచ్చేస్తారు అన్నది ఏం లేదు కదా. అలా మెల్లిగా స్వామి మ్యూజిక్ వచ్చింది. ఇంకా మనకి ఆ ఆవేగం అంతా, భావోద్వేగాన్ని నేను చెప్పలేకపోతున్నాను. అలా ఊపిరి బిగపట్టుకొని అలా ఉన్నాను. స్వామి మెల్లిగా నడుస్తూ వస్తూ 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 వస్తూ, చూడండి మన దాకా వచ్చేసరికి అటు తిరిగిపోతూ ఉంటారు కూడా అప్పుడప్పుడు. అలా అవుతుందేమోనని ఎంతో భయపడుతూ ఉంటే, స్వామి తిన్నగా మన ఉమా ఏమో తినని పిల్లడితో కూర్చోపెట్టింది. అప్పుడు నేను వెళ్ళి ఉమ్మకి చెప్పాను అనమాట, తిని ఇలాగా టోకెన్ లో వచ్చింది, వాడికి హార్ట్ ఇది ఉందంటే తన్ని ముందు కూర్చోబెట్టి వాళ్ళ అమ్మగారిని వెనక్కి కూర్చోబెట్టారనమాట. 1, 2 చేసి కూర్చోబెట్టి, ఈ లోపల స్వామి అటు వెళ్ళిపోయారు. ఇంకా ఈ పిల్ల దగ్గరికి వస్తారనగా అటువైపుకి వెళ్ళిపోయారు, లెఫ్ట్ సైడ్ కి. ఇంకా లేదు ఇవాళ ఆశ అనుకునే లోపల గ్రక్కుమని మళ్ళీ ఇటు వచ్చారు. వచ్చి తన దగ్గర నిల్చున్నారు. నిల్చొని వెనకాల ఉన్న ఆవిడకి చేతితో సైగ చేస్తున్నారు ఈ అని. ఆవిడకే అర్థం అవ్వట్లేదు, ఆవిడ మర్చిపోయింది. అంటే స్వామి చాలా సేపు ఉన్నారు అక్కడ. ఈ పిల్లడు వాళ్ళ అమ్మ ఒంట్లోంచి ఉరుక్కొని స్వామి పాదాలు పట్టేసుకొని దండం పెట్టేసి, అది చూసి స్వామి శూన్యంలో చెయ్యి తిప్పి విభూది సృష్టించి వాడికి ఇంత నోట్లో వేసి వాడికి పెద్ద నామం పెట్టి ఆవిడకి మళ్ళీ ఇంకా అడుగుతున్నారు అన్నమాట వెనకాల. ఆవిడికి జ్ఞానం కూడా స్వామి ఇస్తారు కదా. గుర్తొచ్చి ఆ కొంగులో అసలే చీరంతా మురికి, ఆ మురికి చీర ముడి విప్పి అందులో ఇలా నలిగిపోయి నొక్కుకుపోయి ఉన్న ఆ తాంబూలాన్ని వణుకుతున్న చేత్తో స్వామికి ఇస్తే, స్వామి దాన్ని తీసుకొని నోట్లో వేసుకొని తన వైపు అలా చూసి అలా వెళ్ళిపోయారు. నేను అలా నాకు చెంప మీద ఒక్కటి కొట్టినట్టు అయింది, అలాగే ఉండిపోయాను అన్నమాట.
అంటే ఈ ఇదేదో ఇది ఇలా జరుగుతుందా అని అనుకుంటే స్వామి లవ్ మై అన్సర్టనిటీ అని ఇలాగ జరుగుతుంది, ఇది సంభవమే అని చూపించారనమాట. ఆ తర్వాత ఇంకా బయటకొచ్చాక నేను అన్నాననమాట, ఇంకేముంది స్వామి ఇంకా నీకు ఆశీర్వదించేశారు అని. కానీ స్వామి తాలూకా సానుభూతి, స్వామి అన్ని విధాల అంటే ఎలా చూపిస్తారంటే, రెండో నిమిషంలో ఆ పిల్లని వేసుకొని మేము మధ్యాహ్నం డ్యూటీ కోసం మళ్ళీ 12 గంటలకు వెళ్ళి క్లీనింగ్ అది చేయడానికి వెళ్ళేటప్పటికి తను పరిగెట్టుకుంటూ, అరుస్తూ, ఏడుస్తూ వస్తోంది. ఈ పిల్లాడి నోట్లోంచి నురుగులాగా వస్తోందనమాట. అమ్మా జ్వరం, ఒళ్ళు తెలీదు, తెలివి తప్పిపోయింది అని. నేనింక భయపడిపోయాను. అమ్మో! వీళ్ళ విలేజ్ వాళ్ళంతా కర్రలు, కత్తులు పట్టుకొని నాకొచ్చి కొడతారు. ఏంటిలా అయింది స్వామి అని నేనింకా వణికిపోయి భయపడిపోయాను. ఇంకేమి బుర్రలో తోచలా. ఆటో చేసుకొని వెళ్తూ సెక్యూరిటీ ఆఫీస్‌లో చెప్పేసాననమాట. నేను డ్యూటీకి ఇవాళ రాలేకపోతున్నానని చెప్పేయండి అని చెప్పేసి తనని తీసుకొని సూపర్ స్పెషాలిటీకి వెళ్ళిపోయాను. వెళ్ళి గేట్ దగ్గర ఒరిస్సా సేవాదళ్ అని చెప్పేసి ఆటో తిన్నగా అక్కడ దాకా తీసుకెళ్ళిపోయి అక్కడ సాయి ధన్వంతరికి దండం పెట్టుకొని, వినాయకుడి దగ్గర సాష్టాంగంగా దండం పెట్టి, ఆ పిల్లని అలాగే దండం పెట్టించి, ఇంకా నేను లోపలికి పరిగెట్టాననమాట. తీరా లోపలికి వెళ్ళేసరికి ఎటు వెళ్ళాలి అని ఇంకా నేను సతమతం అవుతుంటే ఎదురుగుండా మెట్ల మించి ఆపరేషన్ దుస్తుల్లోనే ఒకాయన టోపీ అది అన్ని మాస్క్ అది పెట్టుకొని వచ్చి వేర్ వేర్ అని నాకు ఇంగ్లీష్ లో అడిగారనమాట. అడిగితే నేను ఏడుస్తూ ఇలాగా మేము ఒరిస్సా నుంచి వచ్చాము అని చెప్పగానే ఆయన మాస్క్ తీసి నేను ఒరిస్సావేను చెప్పు అని ఒరియాలో అడిగారు. ఆయనేమో డాక్టర్ పికే దాస్ గారు అన్నమాట. అప్పుడు నేను చెప్పాను ఇలా ఇలా అయ్యింది అని. అయితే సరే గాబరా పడకండి, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఆ పిల్లని తీసుకొని తను వెళ్ళిపోయారనమాట. ఇంకా రెడ్ బల్బ్ అది వెలిగి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు. మేము అలా దండం పెట్టి కూర్చున్నాం. ఒక 10 నిమిషాల తర్వాత ఆయనొచ్చారు. వచ్చి ఆ పిల్లాడి తెలివొచ్చి ఉంది, బావున్నాడు అన్నారు. ఏమీ లేదు ఆ పిల్లాడికి. హోలు లేదు, ఏమీ లేదు. శుభ్రంగా ఉన్నాడు. ఆపరేషన్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇంకేదో టానిక్ రాశారంతే. ఇదిచ్చి వెంటనే ఇంటికి పంపించేసే. అంటే నేను చెప్పాను స్వామి విభూతి ఇవ్వడం ఇవన్నీ కూడా చెప్పాను పొద్దున్న దర్శనం ఏడుస్తూనే. ఆయనేమో లోపలికి తీసుకెళ్ళిపోయారు టెస్టులు చేయడానికని అన్నమాట. కావాలంటే ఇంకా ఆపరేషన్ చేస్తానని. అంటే స్వామి సానుభూతి మనకెలా చూపించారంటే, మాటల్లోని కాక చేతల్లోని. పైగా మనం అలాంటివి నమ్మం కదా అని వైద్య శాస్త్రోక్తంగా కూడా మనకి చూపించారు. అది ఒక పెద్ద కనువిప్పు. అక్కడ స్వామి ఆదుకున్న తీరుకి ఆ విలేజ్ వాళ్ళంతా స్వామికి భక్తులవ్వడమే కాదు, మంచి సామాజిక స్పృహ వచ్చి వాళ్ళల్లో సమాజ సేవ చెయ్యాలి, అది చేస్తేనే స్వామి సంతృప్తి, స్వామి ఆనందపడతారు అన్న దాన్ని వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు చాలా చక్కగా సేవలవి చేయడం మొదలెట్టారనమాట. చాలా బాగుందండి పద్మలత గారు. మరి ఇలాంటి మంచి గుణాల వల్ల మనకెంతో ఆనందం కలుగుతుందని తెలిసినప్పటికీ, చాలా సందర్భాల్లో మనకి ఎన్నో ఎదుర్కోవాల్సొస్తుంది. అడ్డంకులొస్తాయి. వాటిని మనం చేయలేకపోవచ్చు కూడా. కానీ అలాంటప్పుడు కూడా స్వామి నేనున్నాను అని ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించిన సంఘటనలేమైనా ఉంటే చెప్తారా? తప్పకుండా అండి. ఒక 3 సంఘటనలు ఉన్నాయి. ఒకటి భువనేశ్వర్‌లో ఐడీహెచ్ వార్డ్ అని. అక్కడ ఎవ్వరు అంటే లేక అలాగా రోడ్ల మీద, ట్రైన్ ప్లాట్‌ఫార్మ్‌ల మీద, బస్ స్టాండుల్లోనే అలా పడి ఉంటారని చూడండి. వాళ్ళని ఎత్తి తీసుకొచ్చి అక్కడ సేవ చేస్తారనమాట. మన సత్యసాయి యూత్. ఐడీహెచ్ వార్డ్ అంటే అది ఇన్ఫెక్షియస్ డిసీజ్ వార్డ్. అక్కడికి ఎవ్వరు రారు. డాక్టర్లు కాదు, నర్సులు కాదు, వార్డ్ బాయ్స్ ఎవ్వరు రారన్నమాట అక్కడికి. అది చాలా హైలీ ఇన్ఫెక్షియస్ అని. అలాంటి చోటకి తీసుకొచ్చి నేను నాకప్పుడు ఒక లేడీని ఎవరినో తీసుకొచ్చారన్నమాట. ఆవిడకి తెలుగు రాదని నన్ను తీసుకువెళ్లారు. అప్పుడు నేను అక్కడ సేవ అది చూసానన్నమాట. మీరు చేస్తారా అని అడిగారు నన్నప్పుడు. నేను అదే స్వామికి దండం పెట్టుకొని నేను చెప్పాను, తప్పకుండా చేస్తాను. స్వామిని ఇచ్చే శక్తితోని తప్పకుండా చేస్తాను అని.
ఆవిడకి అలాగే ఆ శుభ్రంగా బుట్టలాగా అట్టలాగా అయిపోయిన ఆ జుట్టంతటిని కట్ చేసి అంతా నూనె రాసి సబ్బుతో రుద్ది బట్టలు వేసి విభూతి పెట్టి ఆవిడకి అంత శ్లోకాలు చెప్పి ప్రేమగా చూసి, ఇంకా చాలా మంది, ఒక మహబూబ్ నగర్ నుంచి ఒక ప్రొఫెసర్ గారు అన్నమాట, ఆయనకి ఏవో పెట్టేశారో ఏమైందో మరి ఆయనకి, ఆయన ఏమో అలా అయోమయ అచేతన అవస్థలో దొరికారు. మతి స్థిమితం లేదు ఆయనకి, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయన కాలికి కూడా ఇంత పెద్ద వ్రణమైంది కదా, దానిలోంచి అంటే చీము రక్తంతో పాటు పెద్ద పెద్ద పురుగులు కూడా అన్నమాట. అది ఎంత హృదయ విదారకంగా ఉంటుంది కదా, అంత ఆ వాసనే భరించలేము. అలాంటిది ఆ యూత్ అంతా కూడా దాన్ని క్లీన్ చేసి, అంతా చేసి వాళ్ళని ఇంత ఆరోగ్యవంతుల్ని చేశారు కదా. ఆయనకి పోయిన మతి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన అడ్రెస్ చెప్పుకొని ఇంగ్లీష్ లో మాట్లాడి మన యూత్ తీసుకెళ్లి ఎప్పుడైతే అప్పచెప్పారో హైదరాబాద్ దగ్గర ఏదో నిజామాబాద్ ఏదో దేవదూతలు అన్న తెల్ల డ్రెస్సుల్లో వెళ్ళారు వీళ్ళు కదా సాయి యూత్. దేవదూతలు, మీరు దేవదూతలు అని చెప్పి వాళ్ళ ఆ లొకాలిటీ వాళ్ళంతా చాలా స్వాగతం చెప్పి ఎంతో బాగా చూశారన్నమాట. ఇక్కడ ఒక సేవ సానుభూతి తాలూకా పరాకాష్ట మనం చూడగలిగాం. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మాకు వెస్ట్ బెంగాల్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ వెస్ట్ బెంగాల్లో బెంగాలీ తప్ప ఇంకే భాష మాట్లాడరు వాళ్ళు. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఒక్కతినే ఉంటాను. అది అక్యూట్ కోల్డ్ ప్లేస్ అన్నమాట. ఆ చల్లదనానికి నాకు చాలా ఒంట్లో అస్వస్థత ఉండేదన్నమాట. నేను ఎప్పుడు ఆ స్వామి ఫోటోను చూసి అలా బాధపడుతూ ఉండేదన్నమాట. స్వామి ఏం చేయడం, ఎక్కడ ఎవరికి, వాళ్ళకి నా భాష రాదు, నా భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష నాకు తెలియదు అని అలాగా ఉంటే, సుప్రభాతం చేస్తున్న సమయంలో స్వామి ఫోటో పెద్దది ఉంది మా ఇంట్లో, ఒక నిల్చుని ఉన్న ఫోటో. ఆ ఫోటో నుంచి స్వామి, సుప్రభాతం ఆపు, చూడు బయట నీకు గ్రిల్ దగ్గర మెట్ల మీద చిన్న బాబు కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పినట్టయింది. నాకు అప్పుడప్పుడు అంటే ఇది ఏదో మతి భ్రమణ నాకు అని నేను మళ్ళీ కొంతసేపు అయ్యాక బుర్రకిలా కొట్టుకుని మళ్ళీ సుప్రభాతం ఆరంభించాను. అరే చెప్తున్నాను కదా వెళ్ళు అని గట్టిగా చెప్పారు. అప్పుడు నేను స్వామి ఫోటో దగ్గరే దండం పెట్టుకుని అనుకున్నాను, స్వామి నిజంగానే ఇలా జరిగితే నువ్వు చెప్పినట్టు లేదు, అలా ఆ పిల్లడు లేడు అంటే ఇది నా భ్రమ, హెల్యూసినేషన్ అనే నేను అనుకుంటాను అని నేనేమో వెంటనే వెళ్ళి చూస్తే నిజంగానే చిన్న బాబు, చాలా చిన్న బాబు సిగరెట్ తాగుతున్నాడు అనమాట. పొగలు రింగులుగా వదులుతున్నాడు అనమాట. అప్పుడు నేను వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ సిగరెట్ మెల్లిగా తీసి పడేశాను. నా వైపు అలా చూసాడు ఆ పిల్లడు అనమాట. అప్పుడు వాడి చేతులు పట్టుకొని నాకు బెంగాలీ రాదు, నేను హిందీ, ఒరియా, ఇంగ్లీషు, తెలుగు అన్ని కలిపేసిన ఒక భాష మాట్లాడానన్నమాట. మాట్లాడి ఎందుకు ఇలా చేస్తున్నావు బాబు నువ్వు అని ఆ పిల్లడికి పట్టుకొని బుర్ర మీద ఇలా పట్టుకుంటే వెక్కి వెక్కి ఏడ్చేశాడు అనమాట. ఏడ్చేసి అప్పుడు చెప్పాడు ఏంటంటే, నాకెవ్వరు ఇలాగ చెప్పలేదు అని చెప్పాడు. అంటే బెంగాలీ కూడా ఒరియా భాషలాగే ఉంటుంది, మనకు అర్థమైపోతుంది, కానీ బెంగాలీ మాట్లాడడం రాదనమాట. ఆ బాబు చెప్పింది నాకు అర్థమైందనమాట. నాకెవ్వరు ఇలా చెప్పలేదు అన్నాడు. సరే నువ్వు బాబు, అంతకు ముందు నాకు ఫ్రీక్వెంట్ గా కళలు వచ్చేవి. ఆ కళల్లో నాకేం చూపించేవారు, ఒక పెద్ద కారిడరు, ఆ కారిడర్ లో ఒక కుర్చీ మీద స్వామి ఫోటో, చిన్న చిన్న పిల్లలందరూ కూర్చొని ఉన్నారు, నేను నిల్చొని వాళ్ళకేమో ఏదో చెప్తున్నాను. ఇది చాలా నాకు చూపించేవారు ఎప్పుడు. నేను ఇంత అనేదాన్ని, ఏంటి చూపిస్తున్నారండి, ఇది ఎక్కడ ఉందండి, ఏంటండి అంటే, మనం రోజు నగర సంకీర్తనకి దానికి వెళ్ళేవాళ్ళం, ఎక్కడైనా కనిపిస్తుందేమో అనుకునేదాన్ని అనమాట. సరే ఈ బాబు నాకు ఇలా వేలు పెట్టి చూపిస్తే నేను ఆ బాబు వెనకాలే వెళ్ళిపోయాను అనమాట. పొద్దు తెల్లారగట్లే వెళ్తే మా ఇంటికి చాలా దగ్గరగానే ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్ లో ఈ చిన్న చిన్న అంటే చాలా దయనీయమైన పరిస్థితిలో వాళ్ళ ఇళ్ళు ఉన్నాయన్నమాట. అక్కడ
చాలా మంది వాళ్ళ ఏమిటో వాళ్ళ భాష ఏమిటో చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు, ఇది అది అంతా అలాంటి పరిస్థితి అక్కడ చూపించారు. సరే ఆ బాబుని అక్కడ వదిలేసి ఇంటికి వచ్చాక నేనేమో స్వామిని బాగా ప్రార్థించాను అనమాట. స్వామి నేను ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని. అప్పుడు ఒక హ్రియా, ఆవిడ పేరు హ్రియా, బెంగాలీలో హృదయం, తెలుగులో హృదయం. ఎలా కోఇన్సిడెంట్ అని నేను అనుకోను, నేను స్వామి ఇంటర్వెన్షన్ లేదని అనుకోలేను నేను. ఆవిడ మన ఇంటికి వచ్చి నాకు హిందీ వచ్చు అని చెప్పారు. చెప్పి హిందీలో మాట్లాడి నేను సత్యసాయి సంస్థలోనే ఉన్నాను, బాల్ వికాస్ అది తీసుకుంటాను అన్నారు. అప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఎందుకమ్మా అంటే నేను ఇది చెప్పాను, ఇలా స్లమ్ ఉంది, నాకు అక్కడ బాల్ వికాస్ తీసుకోవాలని ఉంది, మా ఇంటికి దగ్గరే, కానీ నాకు బెంగాలీ భాష రాదు. ఆవిడేమో తప్పకుండానమ్మా నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి నాకు ఒక 30 రోజుల్లో బెంగాలీ లెర్న్ చేసే ఒక బుక్ ఇచ్చారు. ప్లస్ ఆ ఆదివారం నుంచే మేము అక్కడికి వెళ్ళడం. అయితే ఆవిడ నాకు చెప్పారు, అమ్మా నువ్వు వెళ్దాం అన్నావు గనక వెళ్దాం గాని ఆ లొకాలిటీ, ఆ పీపుల్ ఎలాంటి వాళ్ళంటే అప్పుడే పుట్టిన పసుకందుని బాలింతరాలు ఒళ్ళో పెట్టుకొని తన నోట్లో ఇచ్చేదేమిటో తెలుసా? మద్యం, నాటు సారా అని చెప్పారు. నేను అలా అలాంటి వాతావరణంలో వాళ్ళు పెరిగారమ్మా. మరి నువ్వు అన్నావు గనక పద వెళ్దాం అన్నారు. నేను స్వామికి దండం పెట్టుకొని విభూతి పెట్టుకొని, అంటే మనం అప్పుడప్పుడు చెయ్యాలి అన్న మంచి పనుల్లో కూడా స్వామి చెప్పారు అవరోధాలు వస్తాయి అని. అయితే నేను ఆవిడ వెళ్ళి మొదట వాళ్ళందరికీ ఆవిడ చెప్పారు బెంగాలీ భాషలో తల్లులందరికీను. అక్కడే ఒక చిన్న వరండా లాగా ఉంది అన్నమాట, వాళ్ళందరి క్లబ్ అన్నమాట. వాళ్ళు అక్కడ కూర్చొని నాటసారాలు అవి తాగుతారు. అలాంటి క్లబ్ లాంటి వరండా మీద మేమేమో స్వామి ఫోటో పెట్టి మొదలు పెట్టామన్నమాట. సరే నెక్స్ట్ సండే ఆవిడ ఎందుకో రాలేకపోయారు. సరే నేను అయితే ఆ సండే నాకు విచిత్రమైన అనుభూతి ఏమిటంటే, మనం వెళ్ళాం, ఓంకారం చెప్పాం, వాళ్ళంతా ఓంకారం చేశారు. తర్వాత మనం ఏదో ఆరంభించాలి కదా అని ఓంకారం బిందు సంయుక్తం చెప్తే మనం అనగానే వాళ్ళు అనేస్తున్నారు. అంటే వాళ్ళకి చదువు లేదు, సంధ్య లేదు, తాగుడే చిన్నప్పటి నుంచి అలవాటు, నోరు ఎలా తిరుగుతున్నది, ఎలా మళ్ళీ రాగయుక్తంగా. మీరు చెప్తే నమ్మరు, ఆ పిల్లలు దేవి భవానీ మా పాట, మానస భజరే గురుచరణం, జయగురు ఓంకార పాడితే మన లీడ్ సింగర్స్ పాడినట్టే ఉందన్నమాట. అంత చక్కటి గొంతు. మరి అది స్వామి ఆశీర్వచనాలు లేకపోతే ఏకసంతాగ్రహిల్లాగా వాళ్ళ వెంటనే ఎలాగా చెప్పగలుగుతున్నారని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ నెక్స్ట్ సండేకి నేను ఒక్కతినే వెళ్ళాను. నేను అంటే ఎక్కడికో పని మీద వెళ్ళి రిక్షాలో వస్తూ నేను అనుకున్నాను ఇంటికి దిగకుండా ఇక్కడ దిగి వీళ్ళ క్లాస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని. నా రిక్షా దగ్గరికి వస్తోందన్నమాట. నేను రిక్షాలోంచి చూసిన దృశ్యం ఏంటంటే, ఎవరికైతే ఓంకారం చెప్పి, ఎవరికైతే సాయిరాం సాయిరాం అనే 20 సార్లు 21 సార్లు జపింపచేసి ఓంకార బిందు ఇవన్నీ ఆరంభించాను, వాళ్ళంతా ఒక చిన్న పంది పిల్లకి లైవ్ పిక్లెట్ అన్నమాట, దాని కాళ్ళకి కట్టేసి దాన్ని ఒక కర్రకి తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టి ఆ కర్రని తిప్పుతున్నారన్నమాట. అది హృదయ విదారకంగా అరుస్తోంది. ఆ కింద మంట వేడికి దాని చర్మం పేలి ఆ రక్తనాళాల్లోంచి రక్తం పిచ్చకారి కొట్టినట్టుగా, హోలీ రోజు ఆడినట్టుగా ఆ రక్తం చుక్కలు కూడా నా బుగ్గల మీద పడ్డాయి అన్నమాట. నేను రిక్షాలో ఉంటే కెవ్వమని అరిచాను నేను అప్పుడు. ఇంకా నేను అక్కడ దిగేసరికి నాకు తల తిరిగిపోయిందన్నమాట. ఒక్కసారి ఎంత జుగుప్సకరమైన దృశ్యం చూసి, ఇంకా వీళ్ళకి నేను బాల వికాస్ చెప్పడమా అని, పాపం పిల్లలు తప్పు చేశారని తెలుసుకున్నారు.
గురుమా గురుమా అని వాళ్ళు, నేనింకా ఆగకుండా పరిగెట్టుకుంటూ ఇంటి వైపు వచ్చేసి ఈ తాళం తీసి లోపలికి వచ్చి తలుపులు వేసేసుకుని వెక్కి వెక్కి ఆడవడమే మొదలెట్టాను. ఈ పిల్లలు పాపం పిలుస్తున్నారు అనమాట, గురుమా గురుమా అని. ఇంకా స్వామికి చేసి స్వామితో చెప్తున్నానన్నమాట. నా వల్ల కాదు స్వామి, నా వల్ల కాదు స్వామి, నేను తీసుకోలేను స్వామి, వీళ్ళకి బాల వికాస్ తీసుకోలేను స్వామి, నా వల్ల కాదు స్వామి, వీళ్ళు చిన్న పిల్లల స్వామి, వీళ్ళు రాక్షసులు స్వామి, వీళ్ళు వీళ్ళు పైశాచిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు అని ఇలా మాట్లాడుతున్నాను అనమాట నేను. తర్వాత మా ఆయన బ్యాంక్ నుంచి వచ్చాక ఏడుస్తూ ఆయనకి చెప్తే, ఆయన కొంచెం శాంతించు, ఇలాంటి పరిస్థితిని హియా దీది నీకు ముందే చెప్పారు కదా, కానీ మనం స్వామి మీద నమ్మకం ఉంచుకొని, అందుకే స్వామి వాళ్ళల్లో పరివర్తన రావాలనుకుంటున్నారేమో, నువ్వు చెయ్యాలి అంటే నేను అన్నాను, నాకు భయం వేస్తున్నది, మీరు వస్తారా అని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మామూలుగా ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా నగర సంకీర్తన, నారాయణ సేవ, అక్కడ గంగా ఘాట్ క్లీనింగ్ అని ఉంటుంది, అవన్నీ కూడా చెయ్యడం, అవన్నీ చేస్తారు. కానీ ఈ బాల్ వికాస్ తీసుకోవడంకి అవ్వదు అని ఎందుకన్నారంటే, ఆయనేమో అక్కడ బ్యాంక్ లో జనరల్ మేనేజరు, ఈ స్లమ్ లోని 2-3 అక్కడ ఆర్డర్లీగా పనిచేస్తున్నారన్నమాట. సో అలాంటి పరిస్థితిలో అక్కడ అసలే కొంచెం కమ్యూనిస్ట్ ఏరియా, అక్కడ చాలా యూనియన్లు అవన్నీ ఉన్నాయి. సో అఫీషియల్లీ నాకు అక్కడ నేను రావడం అది అవ్వదు, కానీ నీకు నేను వెనకాల నుంచి హెల్ప్ చెయ్యగలను తప్పకుండా అని అన్నారన్నమాట. సరే హియా దీది వచ్చారు, వెళ్ళాం. ఇంకా రెండో ప్రతిబంధకం, తప్పు తెలుసుకున్నారు పిల్లలు, తెలుసుకున్నా ఇప్పుడు హియా దీది ఏమంటారంటే, వాళ్ళకి తెలుస్తోంది మీరు చెప్తే తప్పని, కానీ ఆ పరివేశ వాళ్ళు ఉండే జీవన విధానం అదే కదా. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు ఎగేన్స్ట్ గా వెళ్ళలేరు, పెద్దయ్యాక ఏమైనా చేయగలరేమో గాని ఇప్పుడు ఏం చేయలేరు కదా అంటే, సరే వాళ్ళందరి దగ్గర నుంచి కనీసం ఇలాంటి ఆటలో ఇంకా జన్మలో మీరు ఆడకూడదు, అందులో స్వామి ఉన్నారు అని వాళ్ళకి చెప్పి, భజనలు శ్లోకాలు అవి నేర్పించి, వాళ్ళకి ఈవినింగ్ టైములో ఈ తాగుళ్ళు సిగరెట్లు లేకుండా, ఇంకొక రిటైర్డ్ పర్సన్ ఒక ఆయన మొగతన్ని స్వామి మన సాయి డివోటి, ఆయన హెల్ప్ తీసుకొని ఆయన చేత ఫుట్బాల్ వాలీబాల్ అవన్నీ మనమే అందరం కొని వాటి ఆడించి వాటిల్లో ఉంచితే వీళ్ళు ఎంగేజ్ అయితే ఇవి మాంతారు అని, అంటే ఈ ఐడియా, ఈ కొని ఇవ్వడాలు ఇవన్నీ కూడా పాపం ఈయన చేశారు. ఎందుకంటే ఈయన అంతకు ముందు భంజనగర్ అని ఒక ఊర్లో ఉన్నప్పుడు అక్కడ విలేజ్ లో ఆ యూత్ అంతా అలాగే సిగరెట్లు అవి తాగి అలా ఉంటే వాళ్ళందరినీ చేర్చి వాళ్ళందరికీ ఏమవుతుందో ముందు వాళ్ళకి సైన్స్ విధానాన్ని అంతా వాళ్ళకి చూపించి, స్కెచ్లు అవి వేయించి డాక్టర్ చేత చెప్పించి ఆ ఫోటోలు అవి చూపించి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళందరికీ భజనలు పాడించి, నారాయణ సేవలు, ఈ విలేజ్ లోని డ్రైన్స్ అవి క్లీన్ చేయడం, ఆ విలేజ్ పిల్లలందరితోని తీసుకొని వాళ్ళ చేత వీధి నాటకాలు వేయించి, అలాగా ఆ యూత్ ని అందరినీ కంట్రోల్, అంటే బాగా స్వామి దయ వల్ల స్వామి చేశారనమాట. ఇప్పుడు అందులో ఒక ఆయన, ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, ఎప్పుడు ఆయన చెప్తారనమాట, అలా నన్ను తేపోయి ఉంటే నేను ఇప్పటికి ఏ డ్రైన్ లోనో పడి ఉండునేమో, తాగేసి తాగి అని చెప్తూ ఉంటారు. అలాగా అందువల్ల ఈ పిల్లలకి కూడా అలాగా చేశాక, సరే మేము క్లాస్ తీసుకుంటుంటే ఒక గ్రూప్ ఆఫ్ మగవాళ్ళు తాగేసి మా ఇద్దరి మీదకి రావడం మొదలెట్టారు. ఏ పార్టీ మీకు పంపించింది అంటే, అది కమ్యూనిస్ట్ పార్టీ ఏరియా కదా వెస్ట్ బెంగాల్, అక్కడ వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇది మేము చేస్తున్నది ఏదో పొలిటికల్ పార్టీ పంపించారు అనుకున్నారు. అనుకొని మీరు చెప్తారా లేదా ఏ పార్టీ పంపించిందని, ఇలా మేము వెనక్కి వెళ్తున్నాం, వెనక్కి వెళ్ళి ఇంకా స్వామి ఫోటో తర్వాత గోడ, అంతే, ఇంకేం లేదు అక్కడ. మేము అలా ఉండిపోయాం అంతే. ఇంకా వాళ్ళు మా మీద వచ్చి ఫిజికల్ గా ఏం అసాల్ట్ చేసినా మాకు ఇంకేమి దిక్కు లేదు, స్వామి అని కళ్ళు మూసేసుకున్నాం ఇద్దరం. అప్పుడు నిజంగా ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి
వాళ్ళని లిటరల్లీ బయటకి తోసి వాళ్ళని తన్ని ఈ అక్కలిద్దరూ వచ్చి మన జీవిత విధానాలని బాగుపరుస్తుంటే మీరు వచ్చి ఏ పొలిటికల్ అని అడుగుతారా, మీరు తంతం కాళ్ళు చేతులు విరగొడతాం మీకు అని వాళ్ళని కేకలేసి వాళ్ళని బయటకు తన్నేసి, అమ్మ మీరేం భయపడకండి, మేము ఉన్నాం మీకు ఆదుకుంటాం అని చెప్పారనమాట. సరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి వచ్చాక అప్పుడు సమితిలో డిస్కస్ చేసుకున్నాం వీళ్ళకి ఏం చేయాలి. అక్కడ నుంచి తెచ్చి మనం వేరే ఎక్కడైనా బాల వికాస్ చెప్పాలి కానీ అక్కడ చెప్పకూడదు అనుకొని తర్వాత వాళ్ళని మెల్లిగా ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ చేసి అక్కడ బాల వికాస్ తీసుకొని అలాగా ఉన్న మేము 2.5 ఏళ్ళు ఉన్నాం అక్కడ. 3 ఏళ్ళు ఆల్మోస్ట్ 3 ఏళ్ళు దగ్గర ఉన్నాం. అలా వాళ్ళకి బాల వికాస్ తీసుకొని వాళ్ళకేమో స్వామి జన్మదినం రోజు బట్టలు అవి కుట్టించి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రోగ్రామ్ ఇప్పించి అది చెయ్యగలిగాం అన్నమాట. అది ఒక చాలా అంటే స్వామి తాలూకా డివైన్ రోలు. మీరేమైనా కేవలం లిప్ సింపతి సానుభూతే కాకుండా సానుభూతిని దయగా, దయని ప్రేమగా, ప్రేమని నిస్వార్థ సేవగా మార్చడమే చరమ లక్ష్యం అని స్వామి చెప్పి మనకి మార్గదర్శకులుగా నిల్చుని మనకి అది చూపించారనమాట. చాలా బాగుందండి. అంటే ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కడుగు మీరు వేస్తే ఇంతలాగా ఆ స్వామి ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేయించి వాళ్ళల్లో అంత మార్పు తీసుకొని వచ్చారు. ఇంకా ఆఖరి మచ్చు తునుకగా ఇంకెన్నో ఉన్నాయి కానీ అవన్నీ చెప్పే కన్నా స్వామి తాలూకా సానుభూతి, దయ నిస్వార్థమైన పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమగా, ప్రేమ ఏమి తనకి స్వార్థం అంటూ లేని సేవగా ఎలాగా చూపించారో మనందరికీ మార్గదర్శకం. ముఖ్యంగా మా ఒరిస్సాకి అది అవుతుంది. ఎప్పుడైతే పెను తుఫాను వచ్చిందో సూపర్ సైక్లోన్, ఆ సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు ఒరిస్సాలోని విలేజెస్ అన్ని కూడా నీటి మట్టం అయిపోయి అస్సలు ఇంకా వాళ్ళకి ఇళ్ళు వాకుళ్ళు ఏమీ లేక జన నష్టం, పశు నష్టం ఎంత అయిందంటే దానికి కుల్వంత్ హాల్లో శ్రీనివాసన్ గారి చేత చెప్పించారన్నమాట స్వామి. చెప్పించి కళ్ళంట నీళ్లు తెచ్చుకొని వెక్కి ఏడ్చి వాళ్ళకి అందరికీ కూడా ఈ తుఫాను బాధితులకి మళ్ళీ ఆ తుఫాను వల్ల ఏ బాధ రాకుండా వాళ్ళకి ఇళ్ళు కట్టి ఇస్తాను అని స్వామి ప్రామిస్ చేశారనమాట. ఆ దివ్యవాణి. అయితే తర్వాత మనకి తెలిసింది ఏమిటంటే ఈ మన శ్రీనివాసన్ గారు ట్రస్ట్ మెంబర్స్ అందరూ అందట ఈ ఇల్లు కట్టడానికి కావలసినంత ఇది మనకి ట్రస్ట్ లేదు అంటే స్వామి తన ప్రియమైన కొడైకెనాల్లో ఉన్న ఆ పెద్ద భవనాన్ని అమ్మేసి ఆ డబ్బుతో ఒరిస్సాలోని పేద ప్రజలకి 1000 కట్టుదిట్టమైన గృహాలని కట్టి ఇచ్చారు. అది కూడా ఆ గవర్నమెంట్ కట్టినట్టు చిన్న కాకుండా ఒక గది, ఒక వంటగది, బాత్రూము, లెట్రిన్ అన్ని సౌకర్యాలతో వాళ్ళకి కట్టించి ఇల్లిచ్చి స్వయంగా వాళ్ళందరినీ ప్రశాంతి నిలయంకి రప్పించి తన స్వహస్తాలతో వాళ్ళందరికీ ఆ ఇంటి తాళాలని అందజేయడమే కాక ఆ ఫ్యామిలీ ప్రతి ఒక్క పరివారానికి కావలసిన వస్తువులన్నిటినీ ఇచ్చారు. అంటే పాత్రల్ని, స్నానం చేయడానికి బకెట్, మగ్గు, వస్త్రాలు, అమృత కలశం లాగా బియ్యం, పప్పులు అన్ని సమస్తం ఒక్కొక్కరికి సమకూర్చారు అన్నమాట. అది మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పించింది. జీవితంలో మనిషిగా దైవం మానుష రూపేణ అని స్వయంగా నారాయణుడు నరని రూపంలో వచ్చి ఎదుటి వాళ్ళ కష్టాలకి ఎలాగ మన హృదయం కదలాలో, మన హృదయంలో సానుభూతిని ఎలా దయగా మార్చుకోవాలో
దయని సమానుభూతిగా మార్చుకొని వాళ్ళ కష్టం నా కష్టం అన్న విధంగా మనం చెల్లించి నిస్వార్థమైన సేవని చెయ్యాలి అని స్వామి మనందరికీ మార్గదర్శకుడుగా మనకి బాట చూపించారనమాట. సాయి అర్థించు మీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్య బుద్ధి, స్వార్థ త్యాగంబు, పరిశుద్ధ సంఘ సేవ, సాయికిచ్చడి ధనమిదే సత్యమగును, సత్యమును తెలుపు మాట సాయి మాట. స్వామి చెప్తున్నారు, బంగారు నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు, కేవలం మీలో ఉండే సద్గుణాలు, ఏ సద్గుణాలనైతే నేను మీకు ఇచ్చి పంపించానో ఆ సద్గుణాలని చక్కగా పరిపోషించుకొని వాటిని వృద్ధి చేసుకొని సర్వమానవ సోదర సఖ్య బుద్ధి, అందరూ భగవంతుని బిడ్డలే, ఆ సోదర భాతృత్వాన్ని సఖ్య బుద్ధిని పెంచుకొని స్వార్థాన్ని త్యాగం చెయ్యాలి. సానుభూతి రావాలంటే స్వార్థం త్యాగం అవ్వాలి. మనలో ఆ స్వార్థం ఉండకుండా చూసుకోమంటున్నారు. అప్పుడే మనం పరిశుద్ధమైన సంఘ సేవ చేయగలం అని చెప్తున్నారు. ఎందుకంటే స్వామి చెప్తారు, ప్రేమరహిత కర్తవ్యం దుఃఖదాయకం, డ్యూటీ విదౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్. ప్రేమ నిండిన కర్తవ్యం ఆమోదకరం, డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్. కానీ గుర్తుపెట్టుకోమంటారు స్వామి ఎప్పుడు, లవ్ విదౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. కర్తవ్య రహిత ప్రేమ అత్యంత దివ్యమైనది. మనం ఏదో మన కర్తవ్యం చేస్తున్నాం అన్న భావంతో చేస్తే అది దివ్యమైన సేవగా మార్పు చెందలేదు అని స్వామి చెప్తున్నారన్నమాట. ఇదే మనందరికీ సానుభూతి తాలూకా చరమ సీమ, నిస్వార్థ సేవ అని నాకు అనిపిస్తుంది. సాయిరాం. సాయిరాం పద్మలత గారు, ఎంతో చక్కటి విషయాల్ని, స్వామి బోధించిన వాటిని మీ జీవితంలో ఎలా ఆచరించారు, స్వామి ఎంత సహాయాన్ని సహకారాన్ని అందించి ఆ సద్గుణాలను పోషించుకునే అవకాశాన్ని మీకు ఇచ్చారో చెప్పి మా అందరికీ కూడా ఎంతో ఆనందకరమైన అనుభూతులను పంచుకున్నారు. ధన్యవాదాలండి. నిజంగా మనస్ఫూర్తిగా స్వామికి సంపూర్ణ సమర్పిత భావంతో ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని అందచేస్తూ, వారి మాధ్యమంగా, వారి రూపంగా రేడియో సాయి తెలుగు బృందాన్నంతటిని ప్రదర్శించి వాళ్ళని ప్రసాదించినందుకు స్వామికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ ఎంతో వినయ విధేయతలతో భక్తిపూర్వకమైన సాయిరాముని అందజేస్తూ నా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను. సాయిరాం. సాయిరాం.